కష్టపడకుండానే ఎవడు గొప్పోడు కాడురా, కష్టపడకుండానే మెగాస్టారు కాడురా. ఊహల లోకంలో నిదురించే మనిషి ఎందాక నీ పయనము, ఓ మనిషి ఎందాక నీ పయనము. ఊహల లోకంలో నిదురించే మనిషి ఎందాక నీ పయనము, ఓ మనిషి ఎందాక నీ పయనము. సినిమాలో స్టార్ నువ్వు అవుతానని, చిరంజీవి అంత తోడినవుతానని. సినిమాలో స్టార్ నువ్వు అవుతానని, చిరంజీవినంత తోడినవుతానని. చివరికిట్ట నువ్వు మరి ఏమైతేవి? ఒక్కసారి ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా, ఎటువైపు నీ అడుగురా. ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా, ఎటువైపు నీ అడుగురా. కాళ్ళు మీత కాళ్ళేసుకు దర్జాగా బతికి, కాళ్ళరు ఎగరేసుకుంటూ నీ ఊర్లో తిరిగి, దొరబాబులాగా నువ్వు బతికి నోడివి. ఈడికొచ్చి తిప్పలెన్నో పడుతుంటివి. వాడి వేడి మాటలన్నీ నమ్ముకొని, ఉన్న ఆస్తినంత నువ్వు అమ్ముకొని, సినిమాలో హీరోను అవతానని చివరికిట్ట జీరోలా అయిపోతీవి. ఆ ఛాన్సు ఈ ఛాన్సు ఇప్పిస్తానంటూ, ఆ ఛాన్సు ఈ ఛాన్సు ఇప్పిస్తానంటూ డబ్బుంటానే చుట్టూ తిరిగినోళ్ళు ఏడి మరి ఇప్పుడెవడు కానరాడు. ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా, ఎటువైపు నీ అడుగురా. ముఖానికి రంగు పూసుకోను మోజు పుట్టి, ఉన్న ఊరు ఉద్యోగం అన్ని వదిలిపెట్టి, ఇంద్రనగరు కృష్ణనగరు రోడ్ల మీదకొచ్చి, వేషాల కోసం ఎన్నో ఆఫీసులు చుట్టి, తెచ్చుకున్న డబ్బులన్నీ ఖర్చు అయ్యి, ఇంటి అద్దె కట్టుటకు తిప్పలయ్యి, మంగమ్మ టిఫిను సెంటర్కొచ్చి మంచి నీళ్లతోనే కడుపు నింపుకొని, తిరిగి మీ ఊరైతే నా మోసి అనుకోని, తిరిగి మీ ఊరైతే నా మోసి అనుకోని, పడరాని పాటలెన్నో పడుతున్నారా, అయినా కూడా ఆశ మీరు వదలనంటిరా. ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా, ఎటువైపు మీ అడుగురా. ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా, ఎటువైపు మీ అడుగురా. ఒరే గోవింద్, ఇదేనంటారా అన్నపూర్ణ స్టూడియో? ఆ అచ్చం సినిమాలో చూసినట్టే ఉందిరా. లోపలికి వెళ్ళి షూటింగ్ చూద్దాం పదరా. ఇది ఏమన్నా సినిమా హాలా? టికెట్ ఎట్టి చూడడానికి? స్టూడియో షూటింగ్లు చూడలేరు. అదేంట్రా హైదరాబాద్ చాలా సార్లు వచ్చావు, స్టూడియోలన్నీ తిరిగేశానన్నావు, అందరూ తెలుసన్నావు కదరా. ఏం తెలుసు, నువ్వు తెలియదుగా. అందుకే కదరా నేను తోడు తెచ్చుకుంది. రాత్రి బీరు బిర్యానీ ఇప్పిస్తాలే గానీ లోపల తీసుకెళ్ళరా. నువ్వు ఇక్కడే ఉండు, నేను సెటిల్ తీసుకొస్తాను. ఓ 100 పడి ఎల్రా. ఇద్దరు జారే అందరు భయ ఇద్దరు నై जा सकते కెమెరా ఏంద్రా? అన్నా, ఇచ్చాపురం నుంచి వచ్చాను. కొంచెం స్టూడియో చూపించు, ప్రణవం ఇచ్చుకుంటాం. స్టూడియో ఇంకా షూటింగ్ అలాగే, థ్యాంక్స్ అన్న. అన్నా సోమన్నా, నా ఫ్రెండ్. అయితే ఇంకో 50. అన్నా నీ దండ పెడతాను, అంత తెచ్చుకోలేను. మా వాడి ముందు పరుగు తీకు. ఒక్క టికెట్ మీద 2 సినిమాలా? మీరు నాకంటే పెద్ద ముద్రలో ఉండి వచ్చేయండి, రండి. జాడదేరా అప్పుడు కాదు మొత్తం అరేంజ్మెంట్ చేయండి, 10 నిమిషాలు. రంగ గారు అన్న, రంగన్న చూశాను. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ తప్పలేరువా? ఇన్స్టాల్మెంట్ ఏజెంట్వా?
అక్కర్లేదు. మాట వినక మా వాళ్ళు ఇద్దరు చూస్తే దండం పెడతానా, నేను చూసుకుంటా, మంచిగా చేస్తారన్నా. సాయంత్రం నేను చూసుకుంటాను. వదిలేయ్. ఎవరు వాళ్ళిద్దరేనా? ఏయ్, మళ్ళీ గేట్ దగ్గర నుంచి పట్టుకొచ్చా? దండం పెట్టు. ఏయ్, పెళ్లి కొడుకులు అక్కడ నిలబడరా, రండి. ఆ, అన్న అన్న నమస్కారం. చెప్పినట్టు వినండి. ఓకే, అట్లాగే. వెళ్ళిపోయింది. సాయంత్రం ఏయ్, నేను ఆ చూసుకుంటా. మాట మీద ఉండు. రండి. దీంతో 10 మంది 1 వీక్ హ్యాపీ. గేట్ దగ్గర ఎవరైనా నెట్ వదిలే వస్తున్నా. రండి. అయ్యి బాబోయ్, టిఫినీలు పెట్టి మరీ షూటింగ్ చూపిస్తున్నారండి. చాలా మంచోళ్ళండి మీరు. అది సరే కానీ ముందు మీరు ఇక్కడ కూర్చోండి. వాళ్ళిద్దరు అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. అర్థమైందా? అట్లాగేనండి. సత్యం సార్, సెటప్ అంతా రెడీ అన్నా? స్టార్ట్ చేయొచ్చా? 5 minutes సార్. సరే, డాన్స్ మాస్టర్ బిల్లు. మాస్టర్ నా అనుకోటి డాన్స్ చేసానండి. అక్కర్లేదు, ముందు నేను చెప్పినట్టు కూర్చోండి. ముందు ఆ బ్యాగులు కింద పెట్టండి. అయ్యి బాబోయ్, మీరు అలవాట్లేదండి. అది బీరు కాదయా, మంచినీళ్ళు. సెటప్ ఎట్లాగే చేస్తాం. ముందు మీరు కూర్చొని తాగుతున్నట్టు యాక్టింగ్ చేయండి. టోటల్గా స్కీమ్ అర్థమైంది కదా సార్? సాంగ్ బాగా రావాలి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే రంగా. సార్. అంతా రెడీ అంతా రెడీ సార్, స్టార్ట్ చేయొచ్చు. సౌండ్ చెప్పు తీసి కొడతా, చెత్తనా కొడతా. ఎవరు నేను తీసుకొచ్చింది? కూర్చోవడం కూడా చేత కాదు. ఆ? ఏమన్నా నేనే లేబర్ అండి గాను రోడ్డుకొచ్చి మాట్లాడకండి. టేబుల్ మారిపోతే ఇచ్చాపురం చేప. రంగా, రంగా, సార్, బుద్ధి ఉందా నీకు? ఎవడు నేను తీసుకొచ్చింది? మన జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ నామాలు పంపించాడు. వాడి సంగతి తర్వాత చెప్తాను. ముందు నేను బయటికి గెంటి. నువ్వు పదవయ్యా. అరే ఏంటండి ఇది? నువ్వు పదవి మంచి మాట్లాడు. చెట్లా ఉన్నాను. ఏ నోటిఫికేషన్ మాట్లాడకండి ఈయన. పదవయ్యా. పదవి కాదు ఇది. ఏంటనుకున్నాడు? అరే, ఏంటండి ఇది? ఏ, పద బయటికి. రేయ్, సినిమా షూటింగ్ చూడటానికి వస్తే మెడబట్టి గంటిస్తారా? నా సంగతి తెలీదు. ఇచ్చాపురం కింగ్ రారే. ఈ లెటర్లు 100 మంది పోషించే కెపాసిటీ నాది. ఒరిస్సా బోర్డర్ లో లారీ ట్రాన్స్పోర్ట్ యూనియన్ లీడర్ ని, ఏసీ థియేటర్ ఓనర్ ని. నా మీదే చెయ్యేస్తారా? మీ అంతు చూస్తాను. ఊరుకోండి. రేయ్, తీరా. రే గోవిందు, నీలాగా పక్కల కింద ఒక్కలేరుకునే క్యారెక్టర్ కదరా నాది. ఇచ్చాపురం కింగ్ ని 6 నెలలు తిరిగేసరికి ఇదే స్టూడియోలో సినిమా తీసి నా థియేటర్లో ఆడించకపోతే నా పేరు సామే కదరా. అన్న మా వాడికి ఆవేశం ఎక్కువే, ఆనందం ఎక్కువే. నువ్వు ఇచ్చిన ఛాన్స్ పాడు చేశాం. నువ్వు ముయ్. నీకు నీ ఊర్లో థియేటర్ ఉంది, దాంట్లో బొమ్మ ఆడాలి. దానికి నువ్వు సినిమా తీయాల్సిన అవసరం లేదు, సినిమాలో నటిస్తే సరిపోద్ది. నాకు యాసం ఎవరెత్తారు? నాకెవరో తెలీదే. నాకు తెలుసు, నేను ఇప్పిస్తా కదా. చిన్న యాసమైనా ఇప్పించండి. సచిన్ మీ కడుపున పడతా. గుడికి చిన్న వేషం. అవును సార్. చిన్నది. అవునండి. ఈ కింగ్ మేకర్ తిరుపతిని చిన్న వేషం అడుగుతున్నారు. ఏదో మీ దయ సార్. నో ఛాన్స్. సార్ సార్ అలాగంటే ఎలాగండి, మీరే దయ చూపెట్టాలి. నో ఛాన్స్ అని చెప్తున్నాను కదా. అయ్యో మీరు అంత మాట అనకూడదు సార్, మీకు దండం పెడతాను సార్. చిన్న విషయాన్ని పనికిరాడా? అలాగని నేను అన్నా. మీ మతలమేంటి సార్? అదే ఈ కింగ్ మేకర్ స్పెషాలిటీ. నేను చిన్న వేషం ఇవ్వనన్నాను, పెద్ద వేషం మీరు అడగలేదు, నేను మీకు కాదలేదు. దండం పెడితే ఏదో ఒకటి చేయడు సార్, నాకు అర్థం కావట్లేదు. హీరో వేషం ఇస్తున్నా. తొందరపడుతున్నారేమో. అవును, ఇతను హీరో చేయాలన్నా తొందరపడుతున్నా. మీకోసం మెగాస్టార్, పవర్ స్టార్, అందరు హీరోలు వెయిటింగ్ సార్. చేస్తే చేయనివయ్యా, ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ కింగ్ మేకర్. ఇతన్ని గెలాక్సీ స్టార్ చేయకుండా నేను నిద్రపోను. నువ్వేనా హీరోయా? సార్ మీరు ఏమన్నారు నాకేం అర్థం కావట్లేదు. ఏ తెలుగు అర్థం కాదా? వెరీ గుడ్. ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు వాళ్ళకి వెలిగే లేదు, అందులోనూ నువ్వు కాబోయే గెలాక్సీ స్టార్. భాష అక్కర్లేదు, అనుభవం లేదు కదా సార్. ఉంటే సొంత ఆలోచనలు ఎక్కువ చెప్పింది రెండు, అందుకని మనమే కావాల్సినంత ప్రాక్టీస్ ఇప్పిద్దాం. నో ప్రాబ్లం. ఎవరేం చెప్పినా విన్నాం, నువ్వే నా హీరోవి. బాయ్ సార్, ఇదిగో ఇతనే మన సినిమాలో కొత్త హీరో. తీసుకెళ్లి హీరో గెటప్ అలాగే. వెళ్ళండి. సార్ అంటే రండి. మాట్లాడుకో. ఇతను గెలాక్సీ స్టార్ అయ్యే వరకు నేను నిద్రపోను. అది మరి వాళ్ళు వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అబ్బే తక్కువే మరి. ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పింది విను. బక్రాలను బెదరగొట్టావనుకో, బాబాయిని చూడకుండా వస్తా. వద్దే బాబు. సూపర్ స్టార్ లా ఉన్నావు. చంద్రుల్లో మచ్చల ఆ ఫేస్ లో ఆ డల్నెస్ ఏంటి? బీ హ్యాపీ. ఏంటోరా, నాకేదో భయంగా ఉంది. పని మీద రావడం, హీరోని అయిపోవడం నాకంతా మాయగా ఉంది. అదంతా ఈ గోవిందు నీ వెంట ఉన్న ప్రభావం. ఆ గోవిందుడు అండతో అర్జునుడు శత్రువుల్ని నరికేశాడు. నా అండతో నువ్వు ఈ సినీ రంగాన్ని ఎరగదీస్తావు. యు ఆర్ రైట్. చూసావా నామాలు? ఈ కింగ్ మేకర్ తిరుపతి అఖిలాంధ్ర ప్రేక్షకులకి అందించబోయే గెలాక్సీ స్టార్ స్వామి ది గ్రేట్. అది కాదు, ఎవరైనా చెప్పిన విను. ఈ తిరుపతి పరపతి యాక్టింగ్ లో శిక్షణ ఇవ్వడం. ఒక యాక్టింగ్ ఏంటి, డాన్స్ ఫైట్స్ అన్నిటిలోనూ సెక్షన్ ఇప్పించు. జనం థ్రిల్ అయిపోవాలి.
ఆ. చూడు బాబు, నీకు సిగరెట్ అలవాటు ఉందా? లేదండి నీకు కావాలంటే తెప్పిస్తా. అక్కర్లేదు ఆ, ఆ, తెప్పిస్తా కాదు, తెప్పిస్తా. భాష భాష నేర్చుకో. మందు అలవాటు ఉందా? నాకుంది. అయ్య బాబోయ్. ఆ, ఉందా? ఆ పాడ అలవాటు లేదండి. పాడలవాటు అనకూడదు. సారీ, నాకు అలవాటు లేదు అనాలి. అలాగేనండి. ముందు మందు సిగరెట్ అలవాటు చేసుకో. నీ కోసం కాదు, నీ క్యారెక్టర్ కోసం. ఆ రెండు లేకపోతే హీరోని అవునా అండి? టాప్ హీరో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. పెద్దరాయిలో పుట్టగిరి టక్ 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 అన్నాడు, అందుకని హీరో. మన పెద్ద ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు జగబే మాయ అన్నాడు, సూపర్ స్టార్ అయ్యాడు. తప్పదంటారా? తప్పు లేదు అంటున్నా, నేర్చేసుకో. జాకీ సార్ అమ్మాయి అడుగున్నా. రెడీగా ఉంది సార్ రూమ్ లో. నవరసాల్లో శృంగారం బంగారం, అదే నవ్వు నేర్పిస్తే. నాకు వద్దండి. కానీ మాకు కావాలి. మా హీరో క్యారెక్టర్ గా అవన్నీ అవసరం. నీ పక్కన హీరోయిన్ గా త్రిష జెనీలేని బుక్ చేసావయ్యా. అమ్మో అంత పెద్దోళ్ళ. అందుకే ముందు ఈ కుర్రదాంతో నేర్చుకో. వెళ్ళు, నేర్పిస్తే వెళ్ళు. రండి. ఆ. వద్దండి, వద్దు వద్దు. వద్దండి వద్దండి వద్దండి. இந்த மாதிரி செய்வாள. ఏమప్పా అండపిల్ల మాదిరి చేస్తా ఉండావు? ఇట్లయితే రొంబ కష్టమప్పా. ఇంక వా. ఇదిగో గెలాక్సీ స్టారు, నీకోసము మద్రాస్ నుంచి పెద్ద ఫైట్ మాస్టర్ను పిలిపించాం. మా మనీ ఆయన టైం వేస్ట్ చేయకు. అన్నా ఏసే దెబ్బ, మన ఇచ్చాపురం పవర్ చూపించు. ఏసేయ్. వీడి చెయ్యి ఫట్టు. తీసుకో బాబు. రా, వీడి కాలు ఫటక్కు. వీడే ఫైటరేనా? కాదు, మన ఫైటర్ మణిగాడి మిస్సెస్. అంటే కోయడా? లేదు, నడువులు ఇరిగినాయి. లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్. అయ్యా, ఇక మీరే నాకు దిక్కు. మీరే సాయం చేయాలా? క్షమించమ్మా, నేను ఈ సాయం చేయగలను, ఆ సాయం చేయలేదు. వీడు ఫైటరేనా? కాదు, ఫైటర్ భాషగాడి కొడుకు. ప్రాబ్లం ఏంటంటే నువ్వేం చెప్పక్కలేదు. ఈ పెట్లో మిగిలిందంత వాడికి. పట్టుకో. మొత్తం తీసుకెళ్ళరా. నీ వల్ల ఎంత నష్టం జరిగిందో చూడు. నిన్ను హీరోని చేయాలని ఆయన జీరో అయ్యాడు. ఆయనకేం సమాధానం చెప్తావో చెప్పు. 2 రోజులు టైం ఇవ్వండి. పదరా. డోంట్ వరీ సార్, ఆయన తరఫున డబ్బులు తెప్పించే బాధ్యత నాది. నేను ఎవరు చెప్పిన పెన్ను నా పరప తాకట్టు పెట్టాను సరే. కనబడదు. ఏరా, నేను ఇచ్చిన కట్టు తిరిగి తీసుకొచ్చావా? మీరు ఇచ్చిన డమ్మీ కట్లన్నీ కరెక్ట్ గా తెచ్చా. ఇది నా టిప్పు. సామాలా ఆడు తిరిగి వస్తాడంటావా? బర్రే నమ్మింది, నరికేసాం. లక్షలు రాలితే. రే స్వామి, ఇక తిరగటం నా వల్ల కాదు. వాళ్ళు ఆఫీస్ మూసేసి ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఎలా తెలుస్తుంది? అసలు ఏం జరిగిందో వాళ్ళకి ఏమైందో తెలుసుకోకుండా ఎలారా? అందుకని 10 లక్షలు సంకలు పెట్టుకుని తిరుగుతావా? పద ఊరెళ్దాం. వాళ్ళ సంగతి తేలందే నేను రానరా. అరే, మీరెప్పుడు వచ్చారు? మీ గురించి రోజు ఎదురు చూస్తున్నాం. అదేంటండి, ఆఫీస్ ఖాళీ చేశారంటగా? నేను అక్కడి నుంచే వస్తున్నా. అది వాస్తు బాలేదు, అందుకనే ఖాళీ చేశాం. మీకోసం రోజు చూస్తున్నాం. ఈ రోజే మిస్ అయ్యాం. చంపేశారండి. 10 లక్షలు చేతులు పట్టుకుని తిరగాలంటే చాలా భయంగా ఉంది. కలిశాంగా. ఇది గెస్ట్ హౌస్. ఇందులో ఒక రూమ్ సపరేట్ గా తీసాం.
అదేంటండి మొత్తంగా తీసుకోవచ్చుగా. కట్టింది తీసుకుంటే వాస్తు సరిపోవట్లేదయ్యా, అందుకే కొత్త ఆఫీస్ కట్టిస్తున్నాం. ప్రస్తుతం ఇది టెంపరీ ఆఫీసు. ప్రొడ్యూసర్ గారు హీరోయిన్ తో మాట్లాడుతున్నారు. హీరోయినా? జెనీలియా. పద, కొత్త హీరోని పరిచయం చేస్తా. ఇప్పుడు వద్దండి, నా సిగ్గు. ఇక్కడే ఉంటాను, వెళ్ళాక చెప్పండి. సరే, వాళ్ళు పంపించేసి వస్తా. ఈ డబ్బు ఆఫీసులో పెట్టండి, చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బరువు ఉంది. ఏ మాత్రం ఏంటి? చాలదండి. బ్రహ్మాండంగా. నమస్కారం సార్. ఏరా, నీకెన్నిసార్లు చెప్పాను రూముల కోసం రావద్దని, వెధవ పనులు కుదరవని చెప్పానా? వస్తాను సార్. ఎక్కడికట్టు? ఇటు వెళ్తే ప్రాబ్లం సార్, ఇటు వెళ్తాను. సరే వెళ్ళు. ఏంట్రా ఇంకా రాలేదు? హీరోయిన్ వెళ్ళలేదంటవా? అక్కడ మీసలాడు ఉన్నాడు, కనుక్కుందాం పద. సరే పద. హలో సార్, చెప్పండి సార్. రేపు కుదరదు సార్, రేపు వేరే షూటింగ్ ఉంది. ఎల్లుండి అయితే ఇవ్వగలను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటయ్యా? గెస్ట్ హౌస్ లో ప్రొడ్యూసర్ తిరుపతి గారు ఏ రూమ్ లో ఉన్నారు సార్? ఇది గెస్ట్ హౌస్ కాదయ్యా, కాక్కాజీ. షూటింగ్స్ మాత్రమే ఇస్తాం. అది కాదండి, ఇక్కడే మాట్లాడాను సార్. ఇక్కడే నా చేతితో డబ్బులు కూడా ఇచ్చాను సార్. ఏ మాత్రం ఇచ్చావు? 10 లక్షలు సార్. పేరేంటన్నా? అదే జాకీ సార్. ప్రొడ్యూసర్ పేరు? అది తిరుపతి సార్. ఇంకే, నీకు బాగా తిరుపతి క్షౌరం అయ్యిందన్నమాట. వాళ్ళు పెద్ద చీటర్స్ అయ్యా. అమ్మో, నీ డబ్బుల మీద ఆశ వదులుకొని తిన్నగా ఇంటికి బయలుదేరు. డచ్చి రిజల్ట్స్ రా. మళ్ళీ ఫెయిల్ అయ్యాను, లేకుంటే మీ అందరికి ఏసీ బార్లో పార్టీ ఇచ్చేవాడిని. నీకు కావాల్సింది ఫెయిల్ అవడమే కదరా. పాస్ అయితే ఎక్కడ నీ బాబు లా చదవమంటాడో నీ భయం. ప్రొసీడ్. ఏం చదువులో ఎన్ని చదువులో, డిగ్రీ పూర్తయ్యాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు ఎప్పుడేది అర్థమైందని? పాండవుల్లో సహదేవుడు లాంటివి, అర్థమైనా ఉపయోగం లేదు. అరే రామ్, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం చేసినా ఎంత చదివినా మాకు ఉద్యోగాలు రావు. సో స్టడీ ఫుల్ స్టాప్. నెక్స్ట్. కుల వృత్తికి సాటి లేదురా గువ్వల చెన్న అన్నారు. కల్టివేషన్. నేనేం చేయాలో ఇప్పుడు అర్థమైంది. అర్థమైనా నీ వల్ల కాదు, నోర్మి. రామ్, డిగ్రీ వరకు చదివి వ్యవసాయం చేస్తావా? రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చదివేం ప్రయోజనం రా. ఇంకా చదివి తెల్లకాయితలా మారడం కంటే ఇప్పుడే ముళ్ళుకార పట్టుకోవడం బెస్ట్. అది కాదురా రామ్, మా అందరికి హీరోలో ఉండే నువ్వు జీరోలో ఉండడం మాకు ఇష్టం లేదురా. ఇది సినిమా కాదమ్మా, జీవితం. సినిమాలో అయినా హీరో అవ్వచ్చుగా. థ్యాంక్స్ రా చంటి, ఇప్పటికి అర్థమైంది. రామ్, నువ్వు హీరో కావచ్చుగా. జోకా? ఫ్యాక్ట్. జాబ్ ఒక రిజర్వేషన్ రికమెండేషన్ కావాలి, బట్ హీరో కావాల్సింది అందం, పర్సనాలిటీ మాత్రమే. ఆ రెండు నీకున్నాయి. కాలేజీలో నీ పెర్ఫార్మెన్స్ సూపర్బ్. ఏంటి అది సరిపోద్దా? యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయితే విత్ ఇన్ 1 year లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన హరిగడ్ లేడు, వాడు కూడా అక్కడే ఉన్నాడు కదా. ట్రై చేయడం మంచిదిరా. అమితాబ్, చిరంజీవి కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాకే సూపర్ స్టార్స్ అయ్యారు. నువ్వు వాళ్ళకంటే ఏం తక్కువ? ఈ రోజు ఏంటో మన చంటిగాడు బుర్ర బాగా పనిచేస్తుంది. గుడ్ లక్. ప్రొసీడ్ రామ్. నీ నిర్ణయం తప్పు. అసలు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? సినిమాల్లో చేరటం, రాణించడం ఈజీ అనుకుంటున్నావా? అందం, పర్సనాలిటీ ఉంటే హీరో అవుతారంటే నీలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. వాళ్ళంతా హీరోలు అయ్యారా? చెప్పు. నాన్న చెప్పింది వినుబాబు, చదువుకుంటేనే నీ గౌరవం, మాకు ఆనందం. సినిమాల్లో బాగుపడటం ఎలా ఉన్నా చదువుకుంటే చెడిపోవటం జరగదు. ఆలోచించు. రాము, ఇంకా ముందుకు చదవటం ఇష్టం లేకపోతే మాని. చిన్నపాటి ఉద్యోగం చేసుకున్న జీవితం సాఫీగా సాగిపోతుంది. రంగుల ప్రపంచంలో రాణించాలని కళ్ళు కనుక మాకు మనశ్శాంతి లేకుండా చేయకురా. బాబు, నువ్వు అడిగింది నేను ఎప్పుడు కాదనలేదు. ఇప్పుడు నా మాట నువ్వు కాదనకరా. ఓ తండ్రిగా, ఓ టీచర్గా, ఓ ఫ్రెండ్లా చెప్తున్నా. నా మాట విను అయినా.
చెప్పకుండా పారిపోతున్నావా? చెప్తే వెళ్ళనివ్వరు. అమ్మ నన్ను బాధపడుతున్నావు. కాదు, నా ఆశయాన్ని సాధించాలనుకుంటున్నాను. నిన్ను వెళ్ళనివ్వను. ఇప్పుడు ఆపగలవు, కానీ రోజు కాపలా ఉండలేవు. అన్నయ్య, గట్టిగా అరవకు. నా ప్రయత్నానికి సహకరించకపోయినా పర్లేదు, అడ్డు మాత్రం రాకు ప్లీజ్. ఇది నేను దాచుకున్న డబ్బు. నీకు ఇవ్వడం కోసమే ఎదురయ్యాను తప్ప నీ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి కాదు. తీసుకోనియా. చెల్లెలి సొమ్ము తీసుకోవడం ఇబ్బంది అయితే రేపు నువ్వు హీరో అయ్యాక వడ్డీతో వసూలు చేస్తానులే. ఆడబడుచు ఆశీస్సులు అందుకో అన్నయ్య. చెల్లెమ్మా, గట్టిగా అరవకు. నీ ప్రయత్నానికి నువ్వే అడ్డం కాగలవు. బెస్ట్ ఆఫ్ లక్. ఆటో आइए साहब आइए. వస్తావా? अरे बैठो साहब ए. बैठो. अरे बैठो साहब बैठो. నేను చెప్పేది వినిపించుకోవే. अरे क्या कहाँ जाना है साहब? నేను చెప్పేది వినిపించుకోకుండా ఎక్కడ తీసుకెళ్తావు? अरे कहाँ जाना है साहब? बैठो साहब बैठो. ఫిల్మ్ నగర్ జానా. फिल्म नगर 200 हुआ था. 200 आओ 200. आओ. నోను నేనివ్వను. अरे बैठो साहब. మీటర్ మీద 5 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా. अरे 9 मीटर साहब 200 रुपये देना. अरे बैठो. నేనివ్వనయ్యా. अरे बैठो साहब. ఇవ్వనయ్యా. ఇవ్వనంటే अरे 200 बहुत कम है इनकी साहब. वाले? अरे बैठो साहब. ये क्या हो रहा भाई? फिल्म नगर जाने के लिए 200 पूछे थे, उधर क्या जा रहे? मेरा टाइम पूरा खराब कर दिया भाई. अच्छा, मैं 300 दे दूं, चलो. अच्छा चलो भाई चलो. कहाँ जाना है? पंजागुट्टा पुलिस स्टेशन. पुलिस स्टेशन? हाँ? क्यों भाई? उधर मेरा मामा है. मामा है? वो मेरा मामा सीए, वो देगा 13 को 300. 300 नको साहब 50 दे दो. आओ अरे साहब, चलो आओ. भाई चलो. बैठो साहब बैठो साहब. సమయానికి వచ్చావు, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. కొత్త వాళ్ళని చూస్తే ఈ ఆటో వాళ్ళకి జాతర లెక్కన పూనకం వస్తుంది. అవును, ఫిల్మ్ నగర్లో ఏం పని? పని అంటే సంజయింది బాయ్, సినిమాలో చరణికి వచ్చినావు అవునా? నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. నేను అందుకే వచ్చినా. సరే, ఇంట్లో చెప్పొచ్చినావా? చెప్తే ఒప్పుకోరు, అందుకని. సంజయింది. నేనైతే మా ముసలాన్ని బోల్తా కొట్టొచ్చిన. ఎలా? మనకు స్పెషల్ క్వాలిఫికేషన్ ఉందిలే. ఒరే మనవడా, గిది ఒక్కటే మిగిలిందిరా. గిది కూడా పలకొట్టినవనుకో నాకు నీ లొల్లి లేకుండా పోతది. ఏంటి తాత గిట్లా మాట్లాడుతున్నావు? సినిమాలో నటించాలి అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. రేయ్, అలా కొండలు పలకొట్టుడు వస్తే సినిమాలో తీసుకుంటారా? దానికి మాటలు పాటలు డాన్సులు అన్నీ రావాలి. ఇవన్నీ నేర్చుకోవడానికి ఏ పట్నం పోతానన్నా, నువ్వేమో అదను పడితివి. నాయనా, నీ చిన్నప్పుడే మీ అమ్మ అయ్యా చచ్చిపోతే గావరం కొద్దీ నిన్ను పెంచుకున్నాను రా. నువ్వు కంటికి కనబడబోతే నా ప్రాణం అగులు పుగులైపోద్దురా. ఇక నువ్వు పట్టం వెళ్ళిపోతే నా ప్రాణాలుంటాయిరా. ఎన్ని రోజులు పోతానే అవన్నీ నేర్చుకొని సినిమాలో నటించి మళ్ళా రానా? అయినా టీవీలో మనోరి సినిమా హాల్లో రోజూ కనబడుతుంటా. నీ మనవడికి గొప్ప పేరు వస్తే నువ్వు సంబరపడవా? నేను సినిమాలో నటించి డబ్బులు కార్లు బంగళా సంపాదిస్తే నేను సుఖపడటం నీకు ఇష్టం ఉండదా? ఎందుకుండదురా, నీ తాత ఇంకా ముందుగా బతుకుతున్నాడంటే ఇంక అది నీకోసమే కదరా. మరైతే పైసలు పట్నం పోతా. ఇస్తానురా, కానీ నువ్వు జల్దీగా పట్నం నుంచి రావాలిరా. వస్తావా? అట్లనే. चिल्लर नहीं है सब. ఉంచు. ఇంకోసారి ఎవరైనా చీట్ చేయాలని చూసావా నీ గతి పంజాగుట్ట పోలీస్ नहीं साहब, स्टेशन नहीं, याद रखो. नहीं साहब. खुदा सलाम हाफिज. साहब. क्या देख रहा भाई? నీ లాంగ్వేజ్ మూమెంట్ డిఫరెంట్ గా ఉంటాను. నైజాంలో పుట్టినందుకు నవాబుల భాష వచ్చింది, ఆంధ్రాలో చదివినందుకు అచ్చ తెలుగు వచ్చింది, రాజధానిలో తిరిగినందుకు రెండూ మిక్సెడ్ ఆల్ రౌండర్ ని. నువ్వు చాలా తమాషా మాట్లాడుతున్నావే. జీవితమే ఓ తమాషా. పదా చాయ్ తాగుదాం. అలాగే.
ఇవ్వండి. చెల్లలేదయ్యా నా దగ్గర లేదండి. సింగిల్ చాయ్కి 500 రూపాయలు ఇస్తే నేను ఎక్కడ పోను? వద్దంత అమ్మినా 500 రూపాయలు రాదు. మీరే ఎక్కడైనా ట్రై చేయండి. పొద్దుగాలు నేను ఎక్కడ ట్రై చేయనయ్యా? యాడికి పోవద్దు కానీ ఆ చాయ్ పైసలు నేను ఇస్తా. మాకు కూడా 2 చాయ్లు. నా డబ్బులు మీరు ఇవ్వడం. 100,000 పర్లేదులే. అరే భాయ్ 2/3 చాయ్. నేను ఇప్పుడే తాగా. పర్లేదులే, అదేమన్నా బ్రాందియా విస్కియా? 20 పంపించు. అవును బ్రదర్, ఎక్కడి నుంచి ఎందుకు వచ్చావు? ఆళ్ళగడ్డ సినిమాలో చేరదామని. అరే నువ్వు మాట అయిపోయినమాట. మరి మీ డాడీ ఒప్పుకున్నారా? నాయన ఒప్పించడం చాలా కష్టమైంది. మరి ఎలా ఒప్పించావు? నేను కాదు, మా అమ్మ. యావయ్యా ఏంది శ్రీరామనవమి పందిట్ల యాసం గట్టి గెంతులేసినంత మాత్రాన నీ కొడుకు సినిమా యాక్టర్ అయిపోతాడా? ఎవరైనా ఇంటే సిగ్గుపోద్ది. మనోడు కట్టిన యాషన్ చూసి, మనోడేసిన డాన్సింగ్ స్టెప్పులు చూసి మన ఊరు వాళ్ళంతా మెచ్చుకుని చప్పట్లు కొట్లా? వాళ్ళు సప్పట్లు కొట్టినారంటే ఈ బాంబుల శివారెడ్డి పరపతి చూసి, నీ కొడుకు యాసం చూసి కొట్టలే. నోరు మూసుకుని ఓ మూల కూర్చోమను. బిడ్డ ముచ్చట పడుతున్నాడు, అంపిస్తే నీ సొమ్మేం పోద్ది? సొమ్మేం బాదు, పరువే బాద్ది. మీ పరువు పెంచడానికనే పోతున్నా. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకొని చిరంజీలా పెద్ద స్టార్ అయిపోతే మీ పరువుతో పాటు పరపతి కూడా పెరుగుతుంది. పులి కడుపున పులే పొడద్ది. ఒక్కసారి అంపిచ్చూడయ్యా, కాదంటే చిన్నబుచ్చుకుంటాడు. సరే, నీ కొడుకు చిన్నబుచ్చుకోను వద్దు, కన్న తల్లి కంటతడి పెట్టను వద్దు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. కానీ ఒక్కటి, పట్నంలా పరువు తక్కువ పనులేమన్నా చేసినావా ప్రాణం తీస్తా. ఈ బాంబుల శివారెడ్డికి ప్రాణం కన్నా పరువు ముఖ్యం. వెరీ గుడ్. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ త్రివేణి సంగమం. ముగ్గురు ఒకే పని మీద కలిసాం. ఇక్కడ నుండి కలిసే ఉందాం. మీ డాడీకి మా ఐడెంటిటీ చెప్పనంటే ఓకే. అదేంటి? బాంబులు శివారెడ్డి కదా, తేడా వస్తే బాంబులు వేస్తాడని. ఇదిగో ఇంకో 2 రూపాయలు. చాయ్ ఎంత? 3 రూపాయలు. మే తాగింది 3గా. 4వ చాయ్ ఆయన తాగిండు. గాయం తాగితే మేమెందుకు ఇవ్వాలి? ఫిలిం నగర్లో అంతే. ఎవరైనా మీ సీనియర్ మొదట్లో మీలాగే వచ్చిండు, తర్వాత ఇలాగ అయిండు. ఆయన్ని అడగండి. ఇప్పుడు చెప్పినా మీ తలకెక్కదు. సిగరెట్ నాకు అలవాట్లేదు. ముందు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. వస్తా. గీడెవడో పాగలెక్కకున్నాడు. చూడదో ఇప్పుడు ఏం చేద్దాం? ఈ దగ్గరలోనే మెగా మూవీస్ అని సినిమా ఆఫీస్ ఉంది, అందులో నాకు తెలిసిన అతను ఉన్నాడు. అయితే ఇంకే వేషం కూడా అడగచ్చు. వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. పదండి. ఇదే ఆఫీసు. అవును, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా వాడిని కలిసి వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఒకవేళ నాకు ఆఫర్ వస్తే మీకు ఛాన్స్ ఇప్పిస్తాను. మా గురించి చెప్పుడు మర్చిపోకు. ఓకే చెప్తాను, నాకు ఛాన్స్ రాని. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఏమైందన్నా? హీరో ఛాన్స్ ఇవ్వకుండా విలన్తో దండించాడు. తెలిసిన వాడు ఎవడో ఉన్నాడనో? వాడా అసిస్టెంట్ డైరెక్టర్ అని మా ఊళ్ళో బిల్డప్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే వాడు ఆఫీస్ బాయ్. బేసికర్ అన్ని కంపెనీలలో ట్రై చేద్దాం, ఏదో ఒక్క కంపెనీలో అవకాశం దొరకదా? అయినా ట్రైనింగ్ లేకుండా వేషం ఇచ్చినా ఏం చేస్తావు? కరెక్ట్గా చెప్పావు. ట్రైనింగ్ లేకుండా పైలట్ అవుతారా? కోచింగ్ లేకుండా ప్లేయర్ అవుతారా? అసలు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుసుకోకుండా తిరిగితే ఇలాగే జరుగుతుంది. మీరెవరు? మూవీ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ని. అంటే టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం నా డ్యూటీ. మమ్మల్ని కూడా పరిచయం చేస్తారా? ఓ తప్పకుండా, కానీ ముందు మీరు నటనకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలి. నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ ఉంది, మీరు ఓకే అంటే తీసుకెళ్తాను. టాప్ హీరోస్ అందరినీ నేనే పరిచయం చేశాను. వాళ్ళంతా ఈ జూబ్లీస్ లో సెటిల్ అయిపోయారు. ఇంకా హీరోస్ కావాల్సిన వాళ్ళంతా ఈ బ్యాగ్ లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అయితే మమ్మల్ని కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేయండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి, తప్పకుండా పెట్టిస్తాను. హీరోలు అయిపోతారు. మీకు తెలిసిన మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మమ్మల్ని చేర్పించండి. నాకు తెలిసింది ఇండస్ట్రీ మెచ్చింది. హాలీవుడ్ స్టార్ ఇన్స్టిట్యూట్, స్టార్ మేకర్ రాయ్ ఎన్ఎస్ రాయ్.
మిస్టర్ సుధీర్. టైం సెన్స్ లేని వాడు ఆర్టిస్ట్గా పైకి రాడు. ఆల్బమ్ చేత్తో పట్టుకుని ఆఫీస్ చుట్టూ తిరిగి రాని అవకాశం తేజ గారికి నేను చెప్తే నిన్ను హీరోగా పెట్టుకున్నాను. టయానికి నువ్వు రాలేదు. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయావు. సారీ సార్. సారీయా? తేజ, కృష్ణవంశీ, వినాయక్, పూరి జగన్నాథ్ నన్ను అడగకుండా ఏ హీరోని ఫైనల్ వేసాడు. అలాంటిది నీ వల్ల నేను మాట పడాల్సి వచ్చింది. ఫీజులు కట్టకని హీరోలు కారయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నటనను ఒక తపస్సుగా భావించి సాధన చేస్తే మా ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీలో మిమ్మల్ని సూపర్ స్టార్స్ చేస్తుందయ్యా. ఫీజు కట్టి జాయిన్ అయ్యి క్లాసులు కట్టండి ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోండి. బాబాయ్, ముగ్గురిని పంపించా, ఫీజు కట్టించుకో. క్లాస్ ఫుల్ అయిందా? మొత్తం 30 మంది. ఈ రోజు అందరూ క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు. కాకపోయినా పర్లేదు, మన డబ్బులు వచ్చినా లేదా? కొంతమంది ఏమో ఫుల్ గా కట్టారు, కొంతమంది ఏమో బ్యాలెన్స్ కట్టారు. వెంటనే మొత్తం వసూలు చేయి. ఏమంటా? లేకపోతే నీ జీతం కట్టరే. అమ్మని ఎవరిడా అలా నేను బాసు జాగిరి ముగ్గురిని పంపించా. మరి నా కమిషన్ బాబాయ్ దగ్గర తీస్తా. కొత్త అబ్బాయిలు, ఈ రోజు మన ప్రాక్టికల్ అంటే యాక్టింగ్ క్లాస్ ప్రారంభించబోతున్నాం. అది శృంగారాన్ని గురించి. శృంగారం 2 రకాలు, సంభోగం, విప్రంభం అని. దానికి స్థాయి రతి. రతి అంటే రతికేళి. దానికి ఆలంబనం శోభనం అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం అభినయించబోతున్నాం. ఒరే శివ, లే. అమ్మాయి రోజీ, నువ్వు కూడా లే. ఇప్పుడు మీరిద్దరూ ఈ శృంగారంలో పడి అభినయించబోతున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నటించాలన్నమాట. సార్, పుట్టి డైలాగేనా లేదా యాక్టింగ్ కూడానా? చెప్పించేయరా ముందు. గాడ్ కూడా యాక్టింగ్ చేస్తాంటే యాక్టింగ్ చెప్పించాయి. అమ్మాయి, ఇదిగో ఇది పాల గ్లాస్. అందుకో ఈ గ్లాస్ పట్టుకుని తల దించుకుని సిగ్గుపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ఇలా వయ్యారంగా అలా 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 నడిచిరా, చూద్దాం. వెళ్ళు. షూట్ పనవా? ఓర్ని ముందే ఏం చేస్తారు చూడనివరా? అన్ని షూట్ షూట్ అంటారు. ఇదేమన్నా ప్రాక్టికల్ సార్? రిహార్సల్ చేస్తున్నాం. నువ్వు చేయరా అబ్బాయి, నువ్వు రా అమ్మాయి. యాక్షన్ యాక్షన్ చెప్తుంది రాజేంటి. డైలాగ్ చెప్పడం అంటే డబ్బాలో రాళ్ళు పులకరించినట్టు గడగలాడిస్తున్నాయిట్రా. ఇలా ఎమోషనల్ గా ముందు యాక్ట్ చేయకూడదు. ఇలా ఎమోషనల్ గా యాక్ట్ చేస్తే ముందు హీరోయిన్లతో ఎవరు యాక్ట్ చేయరు తెలుసా? కూర్చా. ఇదిగో అమ్మాయి, ఏంటి నువ్వు సిగ్గుపడుతూ రావంటే తల ఇలా ఇలా పైకెత్తుకుని మగరాయిలాగా అడుగులో అడుగేసుకుంటూ క్యాట్ వాక్ రమ్మంటే బాతులో నడిచొచ్చావు. ఇలా చేస్తే బాగుండదా? సిగ్గుపడదేంటి? అసలు సిగ్గుపడ్డం రాదా నీకు? సిగ్గుపడితే సినిమాలో ఛాన్స్ ఇలా వస్తుంది. ఈ నగ్గన నా జీవితంలో వినలేదు, నాకు తెలియదు. పోయి కూర్చో అక్కడ. మీ అమ్మ నాన్నతో చెప్తానులే నీకు తొందరగా పెళ్లి చేసేయమని. ఏరా ఇంకా ఎక్కడి నుంచి రా, పోరా. పట్టుకుంది వాళ్ళదా? ఒక్కడ చేస్తావట్లేదు. నేనైతే బాగా నటిస్తాను సార్. నువ్వా? నువ్వు యాక్ట్ చేయడం ఏమిట్రా? జీవిస్తావురా. నువ్వు యాక్ట్ చేస్తే అవతల మట్టిలో కలిసిపోతాడు. నువ్వు కూర్చోరా. అలాగే సార్. రావు, నువ్వు చెయ్యి. రాదు సార్. ఎందుకు రాదు? మీరు చెప్తే మాకు రావడానికి. ఇప్పుడే సీన్ చెప్పి ఇప్పుడే చేయమంటే ఎలా సార్? థియరీ ఏమి ఉండదా? నో థియరీ, ఓన్లీ ప్రాక్టికల్. ఏంటో ఏంటిది? ఇక్కడ నేనా నువ్వా మాస్టర్? ఏమనుకున్నా ఎక్కేస్తున్నావేమిటి? నీ కెమెరాలో బొమ్మ వస్తుందో అది మాత్రం చూసుకో. జాగ్రత్త, తాట తీయిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. కొత్త పాత న్యూ ఎంట్రీ సార్. ఏంటియా? అయితే జాయిన్ అవుదామని వచ్చావు అన్నమాట. అవునండి. మరి ఫీజు కట్టారా? ఇప్పుడే కట్టినాం సార్. మరి ఎక్కడున్నారు మీరు? ఇంకా రూమ్ తీసుకోలే. ఇక్కడ మాకెవరో తెలియదు సార్. సార్, నాకు తెలిసిన రూమ్ ఉంది, బ్యాచిలర్స్ నో ప్రాబ్లం. ఇదిగో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అతను కూడా వెళ్ళారంటే రూమ్ అయ్యా రన్ చేస్తాడు. ఓకే సార్. వెళ్ళి క్లాస్ లో కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. సార్, మైమింగ్ అంటే ఏంటి? సినిమాలో ఎలా యూజ్ అవుతుంది? మైమింగ్ మైమింగ్ అదా? మైమింగ్
ఇవాళ కొత్త కూరళ్ళు వచ్చారు కదా వాళ్ళ క్లాస్ చెప్పాలి కదా, అది అయిపోయిన తర్వాత చెప్తాను నేను. అయినా మైనింగ్ ఇవాళ లేదుగా, రేపు కదా క్లాసు, రేపు చెప్తా. వాడికి వస్తే కదా మనకు చెప్పడానికి అదో వంక. ఏంటో కొనుక్కున్నారా? అబ్బాయి ఏం లేదు సార్, మీ అలవాటే మాకు వచ్చింది. లాభం లేదు కానీ వాళ్ళ క్లాస్ అయిపోయింది, పోండి పోండి. హలో, ఏంది రూమ్ అంతా గలీజ్ చేస్తుండ్రు? నీట్గా ఉండాలే. మీరెవరు అడగడానికి? ఓనర్ని. ఏంది బిడ్డ అక్కడ పరిశాన్ అవుతున్నావు? చాయ్ అమ్ముకునేవాడు ఇంటి వంట అయిందేనా? ఆ చాయ్ దుకాణంతో ఇంతటోనైనా. సారీ అండి, ఇది మీ ఇల్లని మా వాడు చెప్పలేదు. పర్వాలేదు బిడ్డ, ఈ ఏరియాలో మీలాంటి సినిమా పౌర్లకు ఈ మైసే ఇల్లే అడ్డా. మంచిగుండాలే. లొల్లి చేసినా, రెంట్ లేట్ చేసినా రూమ్ బంద్. అలాగేనండి, ప్రతి నెల ఫస్ట్కి చేస్తాం. అవునండి. ఓరిలు గట్ట రూమ్ దానాకు వచ్చిండ్రా, సామాన్ బయట పడేస్తా. అసలు మాకు ఆడవాసనే పడదు. అట్లనే మంచిగుండాలే, సమజైందా? బాబాయ్ బాబాయ్, నా కమిషన్ ఇస్తాను లేవో. నువ్వు ఆ ప్రొడక్షన్ మేనేజర్ సదానందంగా పిలిపించి మన స్టూడెంట్స్ వేషాలు ఇస్తాం, ఫోటోలు ఇమ్మని మాయ మాటలు చెప్పించు. ఆ ఆల్బమ్ పేరుతో బోల్డ్ డబ్బులు గుంజుకోవచ్చు. పిలుస్తా. వాడి కమిషన్ మామూలేరా, 50-50. అది సరే, కొసరు నీకు తెలియదది, మన రోజుని పంపించు. సరే, నా కమిషన్ ఇచ్చేయి. వస్తా బాబాయ్. 6, 5. వస్తున్నా వస్తున్నా. ఎవరు ఎవరు? నన్ను రౌడీలు తరుముతున్నారు, కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. థ్యాంక్ యూ. వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళొచ్చు. నాకు భయం, నేను వెళ్ళను. తోడుగా మేము వస్తాం, మీకేం భయం ఉండదు. పదండి. వద్దండి, వాళ్ళంత తేలిక వదలరు. మేము ముగ్గురున్నాం, దేనికి భయం? ఇంత రాత్రి వాళ్ళు వెళ్తే మా హాస్టల్ వాచ్మెన్ గొడవ. ముందుగా నేను చెప్పలేదు కూడా. అందుకని ఈ రాత్రి ఇక్కడే ఉంటాను. అమ్మో, ఈ రాత్రి అంతా ఇక్కడే ఉంటావా? అవునండి, నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. కానీ మా ఓనర్తోనే ఇబ్బంది. వాడు అసలే నరవానరుడు. ఈ రాత్రంతా ఆడపిల్ల మాతో ఉందని తెలిస్తే మమ్మల్ని రేపు తోలేస్తాడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను. అమ్మో, వాడు అసలే వేట కుక్క. వాసన పసిగట్టానే ఇక్కడికి వచ్చేస్తాడు. ఎంతో కష్టపడి ఈ రూమ్ లో చేరావు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో తల్లి. నా పరిస్థితి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. నీ మూలంగా మాకు వచ్చే దుస్థితిని కూడా అర్థం చేసుకో తల్లి, వెళ్ళు. చూడండి, వాళ్ళెవరో వెంటపడ్డారని మమ్మల్ని షెల్టర్ అడుగుతున్నారు. మేము మగాళ్ళమేగా, మా మధ్య రాత్రంతా ఎలా ఉంటారు? చిందే మనల్ని ట్రాప్ చేయడానికి, కళ్ళు చెదిరిపోయేటంత గెటప్. కుర్రాళ్ళం కదా, పడిపోతాం అనుకుంది. ఈ గుండాలు రౌడీలు అంత ట్రాష్. గిరి, నిజంగా ఆ ఉద్దేశంతో వచ్చుంటే మనం పంపేద్దాం. మన బుద్ధి సరిగ్గుంటే ఎవరేం చేయలేరు. అనవసరంగా నోరు పారేసుకోకు. చూడండి, మేము బ్యాచిలర్స్, పైగా వేషాల కోసం ట్రై చేస్తున్న ఆర్టిస్ట్. మీ మూలంగా మాకెంత ప్రాబ్లం వస్తుందో ఆలోచించండి. నేను ఆర్టిస్టే. ఇంటర్వ్యూ కోసం పిలిస్తే ఓ సినిమా ఆఫీస్కి వెళ్ళాను. గెటప్ టెస్టింగ్ అని నాకు కాస్ట్యూమ్స్ వేశారు. స్క్రీన్ టెస్టింగ్ అంటూ అర్ధరాత్రి దాకా ఉంచారు. కానీ అది బోగస్ కంపెనీ. నన్ను ట్రాప్ చేయాలని చూశారు, ఒప్పుకోలేదు. నా మీదకి రౌడీలను పంపారు. తప్పించుకునే ప్రయత్నంలో మీ రూమ్లోకి వచ్చాను. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కాదు, నన్ను నమ్మండి అంతే. మీరు ఆర్టిస్ట్లే, ఓ ఆర్టిస్ట్గా ఈ రాత్రి షెల్టర్ ఇవ్వండి. నేను మిమ్మల్ని అందరినీ నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్మండి ప్లీజ్. సరిపడుకో.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆడపిల్లల అంతలా సిగ్గుపడద్దు. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీకు చెప్పకుండా వెళ్ళకూడదని ఉన్నాను, బట్ మీరంతా గాఢ నిద్రలో ఉన్నారు. రాత్రంతా నా కోసం పాపం జాగారం చేసినట్టున్నారు. రాత్రి కంగారులో మిమ్మల్ని పరిచయం చేసుకోలేదు. నా పేరు అభినయ. నటనాలయం ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అవుతున్నాను. మీరు? రామ్ ఫ్రమ్ గుంటూరు. సమరసింహారెడ్డి ఫ్రమ్ కర్నూలు. గిరి యాదగిరి ఫ్రమ్ ఆదిలాబాద్. ముగ్గురం టీఎస్ఐలో ట్రైనింగ్ అవుతున్నాం. బెస్ట్ ఆఫ్ లక్. మీరు నా గురించి చాలా రిస్క్ తీస్తున్నారు. థ్యాంక్ యూ. డే టైంలో ఆ డ్రెస్ లో వెళ్ళటం బాగోదు, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నాను. పర్లేదు, అది నాదే. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. అవును, రాత్రి మా రూమ్ లో హాయిగా నిద్రపోయారు, భయం వేయలేదా? నమ్మకం. ఒంటరిగా వచ్చిన నన్ను వెళ్ళిపోమన్నప్పుడే మీ మీద ఆ నమ్మకం కలిగింది. థ్యాంక్స్ వన్స్ అగైన్. రోసీ, ఏ రోసీ, లేస్తావా? పక్కకి నీళ్ళు నెత్తురు గుమ్మరించమంటావా? లేవే. అబ్బా, ఏంటి పొద్దున్నే నీ గొడవ? ఆ బోగస్ సినిమా కంపెనీకి నన్ను ఎందుకు పంపించావు? నిన్నే అడిగారు. ఏ సెలెక్ట్ అవ్వలేదా? సెలెక్ట్ కాదే, సెటప్ కోసం చూసారు. నాకు మాత్రం ఏం తెలిసే. అయినా ఇది మన ఫీల్డ్ లో కామనే కదా. నేను కామన్ కాదు, అలా వచ్చే వేషాలు నాకు అక్కర్లేదు. మడి కట్టుకుని కూర్చుంటే సినిమా ఛాన్సులు రావే. కోఆపరేషన్ తప్పదు, కొంచెం తెగింపు నేర్చుకోవే. నీ అంత తెగింపు నాకు లేదే, అందుకే తలుపులకు లాక్ వేసుకోకుండా నిద్రపోగలుగుతున్నావు. తప్పు చేయటం నీ దృష్టిలో తెగింపు, నా దృష్టిలో దిగజారుడుతాను. అసలు నీలాంటి స్క్రూలూజ్ మనిషితో ఉండటం నాదే బుద్ధి తక్కువ. నీకు నీ రూమ్ కి బాయ్ చెప్పేస్తాను. ఏవే శిల్ప, తలుపులు వేసుకోకుండా పడుకునేంత తెగింపు నీకు కూడా వచ్చేసిందా, లేక ఇదే నేర్పిందా? పాపం దాన్నేమనకే, నీకోసం రాత్రంతా ఎదురు చూసి ఇప్పుడే పడుకుంది. తలుపులు కూడా వేయనివ్వలేదు. నీకోసం నేను ఆ కంపెనీకి ఫోన్ చేశా, రిప్లై లేదు. నేను వద్దామనుకున్నా, కానీ వాచ్మెన్ పంపించలేదు. రోసి, నీ అలవాట్లు ఎలా ఉన్నా నీ గుణం మంచిదే, అందుకే నీతో ఉండగలుగుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురాక. వెళ్ళు, ఫ్రెష్ అప్ అయ్యరా, టిఫిన్ చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను రసాయన గురించి అభినయం చేసి చూపిస్తాను. మీరు అది ఫాలో అవ్వాలి, చెయ్యగలిగి ఉండాలి. వాటిలో శృంగారం, ఆహా ఆహా ఆహా, ఓహో, హాస్యం, కరుణ, రౌద్రం, చంపేస్తా. తర్వాత వీర, దాన వీర, దయా వీర, అదనమాట. బాగా చూశారు కదా. ఎవరైనా చేస్తారా? మీరెవరు చేయలేరా? దద్దమ్మలయ్యా మీరు. ఏమండి ముక్కురాజు గారు, ఆ, ఏమిటి మీరు పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వాళ్ళని భయపెట్టొద్దు. ఎంతో కష్టపడి తీసుకొచ్చా. ఆ ఊరికే తీసుకొచ్చేమేమిటి? కమిషన్ల పేరుతో ధనపుత్రికలు తీసుకుంటున్నావు కదా. సమ్మర్ మాత్రం ఊడగొట్టిన మేకులా వేలాడుతూ నెల నెలా జీతం తీసుకోవట్లా? ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసయ్యా? వీళ్ళందరినీ ఎంతటి ఉత్తమ నటీనట్లుగా తీర్చిదిద్దుతున్నానో నీకు తెలుసా? మీ చాదస్తపు శిక్షణలో ఉత్త నటినట్లే ఏది? ఏమిటయ్యా మీ గొడవ? నా విషయం చూస్తారా, పొమ్మంటారా? మీరు పోతే నా ప్రాణం పోదు. ఆ విషయం మీరే వివరించండి. ముందు నన్ను మీ స్టూడెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేయండి. ఏమండోయ్, వీరికి కమిషన్ డ్యూస్ కలెక్ట్ చేసుకోవడం తెలుసునే గాని ఇంట్రడ్యూస్ చేయడం తెలియదండి. అదేంటో మేం చేస్తాం. డియర్ స్టూడెంట్స్, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతా అంటారు చూడండి. అలాగే మీరు నటన నేర్చుకుంటుండగానే నటించే అవకాశం మీ దగ్గరకే నడిచొచ్చింది. వీరు సదానందం గారని పెద్ద ప్రొఫెషన్ మేనేజర్. వీరి చేతిలో ఎప్పుడు 10 సినిమాలు ఉంటాయి. మన ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అవకాశాలు కల్పిస్తూనే ఉంటారు. అందుకే ఇప్పుడు వచ్చారు. అందుకని మీరంతా ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఆల్బమ్ తయారు చేయించుకోవాలి. కావున మీరు తలా 5,000 సమర్పించుకోవాలి. నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. స్టూడెంట్స్ అలాగే మాట్లాడాలి. ఆల్బమ్కి 5,000? 50,000 అవుతుంది. ఊరికైనా స్టార్ట్స్ అయిపోతారా? రాయ్ గారు కాబట్టి 5,000 ఫిక్స్ చేశారు. అది కాదు సార్, అంతా ఒకేసారి ఇవ్వాలంటే కష్టం. ఏదైనా ఛాయిస్ ఉందా? అవన్నీ రాయ్ గారిని అడిగి చెప్తా. ఫోటోలు ఇస్తే ఛాన్స్ గ్యారంటీనా సార్? గ్యారంటీ వారంటీ రెండూ ఉంటాయి. అది సరేనయ్యా జాకీ, నా సంగతి ఏంటి? మీ అసలు కొసరు రెండూ ఉంటాయి.
రాత్రి గెస్ట్ హౌస్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. ఫీజులు కట్టాం, రూమ్ రెంట్ కట్టాం. మిగిలిన చిల్లరతో మెయింటైన్ అవడమే కష్టంగా ఉంది. ఈ ఫోటో ఆల్బమ్ కూడా ఏంట్రా బాబు? వాళ్ళు చెప్పింది నిజమే కదా, ఫోటోలు ఉంటే గానీ వేషాలు రావు. తప్పేదేముంది, ఏదో ఒకటి చేసి కట్టాలి. నీ బాబు కర్నూలు కింగ్ కాబట్టి కడతావు. నాకుంది తాత, మెరిసిన బొచ్చు, మసక కలద్దాలు తప్ప ఏమున్నాయి? నాకు నువ్వు అనుకున్నంత ఈజీగా డబ్బులు రావు. అడిగినంత మొన్న ఇచ్చాడు, మళ్ళీ అడిగితే బాంబులు ఇస్తాడు. ఆ బాంబులు తీసుకెళ్లి రాయగడ తలపైన వేద్దాం, పోతాడు. ప్రాబ్లం వదిలేసి పనికిరాని డిస్కషన్ ఎందుకురా? ముందు ఆల్బమ్ సంగతి చూడండి. ఏంటి ఆల్బమ్ ప్రాబ్లం అంటున్నారు? ఏదైనా ఛాన్స్ దొరికిందా? ఛాన్స్ దొరకడం కోసమే ఆల్బమ్ రెడీ చేసుకోవాలి, కాకపోతే మనీ ప్రాబ్లం. అదేంటి? మా ఇన్స్టిట్యూట్ కి ఓ సినిమా కంపెనీ మేనేజర్ వచ్చాడు. వాళ్ళ సినిమాలో వేషాలున్నాయట, ఫోటోలు తీయించుకున్న వారికి ఇస్తారట. అందుకోసం మా రాయ ఆల్బమ్ రెడీ చేస్తానన్నాడు. కాకపోతే 5,000 సమర్పించుకోవాలి. డబ్బు లేదా? సరిపడినంతగా లేదు. ఏమాత్రం? 5,000 నువ్వు ఇస్తావా? అప్పుకి ఇస్తాను. అక్కర్లేదు. నా దగ్గర తీసుకోవడం నామోషనా? అప్పు చేయడం ఇష్టం లేదు. ఎందుకని? తీర్చే సోర్సెస్ కనబట్టలేదు కనుక. ముందే తీర్చేశారనుకుంటా. అంటే ముక్కు మొహం తెలియని నన్ను ఓ రాత్రి అంతా మీ రూమ్ లో ఉంచి కాపాడారు. అది రుణం కాదా? ఏదో కష్టంలో ఉన్న ఆడపిల్లవు కదా అని. కదా, అలానే కష్టంలో ఉన్న ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కాదనకండి. అదేంటి, ముందే ఊహించావా మా ఇబ్బందిని? అదేం కాదు, మొన్న నేను వేసుకున్నాను కదా మీ డ్రెస్. మధ్యాహ్నం బ్యాంక్ దగ్గరికి వచ్చేయండి, క్యాష్ ఇస్తాను. ఓకే. మొహమ్మద్ పడద్దు. నాకు అలాంటి మొహమాటాలు ఏం లేవు. వాళ్ళు రాకపోయినా నేను వస్తాగా. ఓకే, బాయ్. బాబు, ఇవాళ 1వ తారీఖు, సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే ఆ ఛాయ్ గాడు వచ్చి మన మీద పడతాడు. అది ఆలోచించండి. ఏం జాకీ, అంతా రెడీయేనా? ఎవ్రీథింగ్ రెడీ. మరి నాకేమీ కనిపించడం లేదే. ఇదిగో ఇది అసలు, ఇది పెసరు. చాలదా? కోసరు, కోసరేది? అదేమన్నా సరుకా ఇచ్చేయడానికి? ముందు ఈ పని కానివ్వండి. అబ్బే, నాకు అసలు కంటే కొసరే ముద్దు. అదిగో వస్తుంది. అదేంటి? ఇది నా పిసరు. వస్తా. చూడు బాబు, ఎంతో శ్రమపడి నువ్వు నా దగ్గరికి వచ్చావు. నీకు నటనలో శిక్షణ ఇవ్వడం కుదరదు, నువ్వు వెళ్ళొచ్చు. అదేంటి సారు, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆంధ్రదేశాన్ని దున్నేశారు. నా ఒక్కడికి యాక్టింగ్ నేర్పడం కుదరదా? ఎందుకనండి? వివరాలు చెప్పి నిన్ను నొప్పించడం నాకు ఇష్టం లేదు. నా పరిశీలనలో ఆర్టిస్టుగా అర్హత ఉంది అనిపించిన వాళ్ళకి మాత్రమే నేను నటనలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అసలు నన్ను టెస్టింగే చేయకుండా వాటినే చూసి డిసైడ్ చేస్తే ఎలాగండే? నాడి చూసి రోగ నిర్ధారణ చేస్తాడు అనుభవం ఉన్న డాక్టర్. నేను కూడా అంతే బాబు. నీ నడక, నీ మాట, నీ తీరుని బట్టి చెప్తున్నాను, నీకు నటన సరిపడదు. సాధన చేస్తే రాందే ఉంటుంది సారు. 6 నెలలే కాదు, 60 నెలలైనా ట్రైనింగ్ అవుతా. ఫీజు ఎంతైనా పర్లేదు, నాకు డబ్బులు ఎక్కలేదు. నాకు కొన్ని లెక్కలున్నాయి బాబు. అటు నాటక రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునే అదృష్టాన్ని నాకు ఆ కళామ తల్లి ప్రసాదించింది. నా జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగించింది. ఆ తల్లి రుణం తీర్చుకోవటానికే ఈ నటనాలయాన్ని స్థాపించాను. అర్హులైన యువతకి శిక్షణిచ్చి ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది ఆ తల్లి సేవకు అందిస్తున్నాను. ఆత్మసంతృప్తిని పొందుతున్నాను. ఇందుకోసం నేను ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదు బాబు. గురుదక్షిణగా వాళ్ళిచ్చిన దాన్ని కూడా ఈ నటనాలయం అభివృద్ధికే వినియోగిస్తున్నాను. డబ్బుతో కొనగలిగేది వస్తువు, విద్య కాదు. నా దగ్గర కళ కొనటానికి దొరకదు. ఇంకో మాట బాబు, సాధన చేస్తే రాందే ఉంది అన్నావు. ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి రాణించాలి అంటే ముఖ్యంగా 3 కావాలి. మొదటిది ప్రతిభ, అంటే క్రియేటివిటీ. రెండోది వ్యుత్పత్తి, అంటే టెక్నికల్ నాలెడ్జ్. మూడోది అభ్యాసం, అదే నువ్వు చెప్పిన సాధన. మొదటిది నీకు లేదు, రెండోది నీకు నేర్పినా రాదు. జాతిరత్నాన్ని సానబడితే వజ్రం అవుతుంది, నాపరాతిని రుద్దితే గుండ్రాయి అవుతుంది.
ఏంటి రోజు ఎలా ఉన్నావు? రోజు తాజాగా వచ్చే నువ్వు ఈ రోజు లేజీగా లేటుగా వచ్చావు. ఆ మేనేజర్ తెల్లారిందాకా వదలలేదు. కథలు చెప్పకు. ఆ సెటప్ చేసింది నేను. అక్కడ ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. ఫోటో సెషన్ ఉంది, వెళ్ళి రోజా పువ్వులో తయారవు. చిన్న ప్రాబ్లం. ఏంటిది? మంత్లీ ప్రాబ్లం. అది పడక్కి, ఫోటోలకు కాదు. ఇది రాయ్ ఆర్డర్. 5,000 కట్టిన బాధ పోరగాళ్ళు మర్చిపోవాలి నీ టచింగ్స్ తో. వెళ్ళో. ఏంటి ఈ రోజు రోసితో వెళ్ళలేదా? దానికి ఈ మధ్య చాలా క్రాసింగ్స్ ఉన్నాయి, అందుకే నన్ను వదిలేసి వెళ్ళింది. ఏంటో ఎంత చెప్పినా తన తీరు మారదు. చివరికి ఏమవుతుందో ఏమో. ఏ శిల్ప, ఆ వెధవని చూడు, డ్రాకులాగా మనల్ని చూస్తున్నాడు. అవునే, ఉండు వాడు పని చెప్తారు. వద్దే, నిజంగానే డ్రాక్యులాలా ఉన్నాడు. ఫోనీని కాదు, పాకిస్తాన్ చూడు. ఏ మిస్టర్, చూడటానికి జెంటిల్మెన్ లా ఉన్నావు, అడవి జంతువులా బిహేవ్ చేస్తున్నావు. ఆడదాని మొహం ఎప్పుడు చూడలేదా? అంత కోపం అందమైన ఆడపిల్లకు పనికిరాదు. ఏమన్నా? నేను అన్నది అందమైన ఆడపిల్ల గురించి. మీరు అందమైన ఆడపిల్ల అవునో కాదో డిసైడ్ చేసుకుని అప్పుడు నా మీద రైట్ చేయండి. రైట్ కాదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు. రోడ్ సైడ్ రోమియో అని. లాభం లేదు, ప్రెస్ వాళ్ళంటే వాళ్ళకి చాలా గౌరవం. యు మీన్? ఐఎమ్ వినయ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వినయ్. ఓహో, మీ జర్నలిస్ట్ అమ్మాయిల మీద? ఎస్. మళ్ళీ మళ్ళీ మీరే అపార్థం చేసుకుంటున్నారు మీ అభినయ. ఓహో, నా పేరు కూడా తెలుసుకుని మరీ వెంట పడుతున్నారా? లేదు, అబ్జర్వ్ చేస్తున్నా. న్యూస్ ఛానల్ వాళ్ళు యాంకర్ కోసం నన్ను కాంటాక్ట్ చేశారు. నేను నటనాలయం డైరెక్ట్ని కలిశాను. ఆయన మీ పేరు చెప్పి ఫోటో కూడా ఇచ్చారు. మీకు ఇష్టమైతే ఛానల్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. మీ గౌరవానికి ఇబ్బంది లేకుండా జాబ్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. నేను ఛానల్ వాళ్ళకి నచ్చుతానా? మీరు కోపం తగ్గించుకుంటే తప్పకుండా సెలెక్ట్ అవుతారు. సారీ సార్, తొందరపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ఛానల్ వాళ్ళని వెంటనే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అవును, నాకు డౌట్. మనం ట్రైనింగ్ అయ్యేది టాలీవుడ్ స్టార్ ఇన్స్టిట్యూట్ లోనే కదా. అసలు టాలీవుడ్ కి, అదే మన తెలుగు సినీ రంగానికి ఎంతమంది స్టార్స్ ని అందించింది? నాకు ఇంకో డౌట్. ఫీజులు కట్టించుకున్నప్పుడు తప్ప ఇంకెప్పుడు కనిపించరు. ఏదైనా డౌట్ అడుగుదామంటే బుద్ధ విగ్రహం లాంటి మాస్టారు, చిల్లర దేవుడు లాంటి జాకీల్నే కలవాలి. ఏంటో ఈ మతలబు. అసలు మాట్లాడితే కృష్ణవంశీ, తేజ, పూరి, వినాయక్ అంటూ ఊదరగొడుతూ ఉంటాడు. ఎప్పుడన్నా వాళ్ళని పిలిచి క్లాసెస్ ఇప్పించడం కానీ జరిగిందా? లేదు. గోడ మీద వాళ్ళ ఫోటోలు మాత్రం ఉంటాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ కావచ్చుగా. ఆ రాయ్ క్లాస్కే రాడు. యాక్టింగ్ మాస్టర్ క్లాస్కి వచ్చినా థియరీయే చెప్పడు. ఏవో 4 పేజీలు సీన్లు ఇవ్వడం, డైలాగ్ మోడలేషన్ చెప్పకుండానే కెమెరా పెట్టి షూట్ చేయడం. అదిగో నీకు యాక్టింగ్ వచ్చేసిందంటూ గ్యాస్ కొట్టడం. అంతా హంబకలా ఉందిరా బాబు. ఏమప్పా, పెండ్లి పెద్దల మాదిరి నిలుసొని యోచన చేస్తా ఉంటారు. ఈ పొద్దు ఇన్స్టిట్యూట్ పోముడియాదా? ముడుస్తాంలే గాని నువ్వు ముందు వెళ్ళప్పా. ఆడ పోపా. వీడెవడ్రా? వీడితో అరవగోల. డియర్ స్టూడెంట్స్, నవరసాలకి సంబంధించి ప్రాక్టికల్స్, థియరీ క్లాసులు మీకు పూర్తయ్యాయి. ఇక వాటికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్స్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. నేను అడిగిన ఐటమ్స్ ని మీరు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్ యు రెడీ స్టూడెంట్స్? అంతొద్దు, తగ్గండి. నేను అడిగిన దానికి మాత్రం చెయ్యండి. అప్పుడు నేనే కొడతాను చప్పట్లు. అటెన్షన్. పరమానంద శిష్యుల స్టాండింగ్ ఏమిట్రా? నేను అటెన్షన్ అన్నది మీరు లెసన్ కరెక్ట్ గా చూపించడానికి, అంతేగాని నుంచోడానికి కాదు. కూర్చోండి. అరే మిస్టర్ అమరసింహారెడ్డి, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ వాకిట్లోకి వచ్చా, నీ బెడ్రూమ్ లోకి వచ్చా. తర్వాత ఏంట్రా? ఇంతగది పెంటగది ఉన్నాయి, అందులో దూరు. చెప్పేంత వరకు ఆగలేనంత ఆవేశం. రాయలసీమ అమరసింహారెడ్డి, ఇంకొకసారి ఇలా తొందరపడ్డావంటే నీ నోట్లో నాటు బాంబు కూడి పేల్చేస్తాను. కూర్చో. అయితే ఓకే. నల్లగుండ గంగరాజు, నువ్వు ట్రై చేసి చూద్దాం. ఎర్ర జెండ ఎన్నియలో, ఎర్రని జెండా ఎన్నియలో. ఎర్ర జెండ ఎన్నియలో, ఎర్రని జెండా ఎన్నియలో. ఏం సార్ గుస చేస్తారు? పాట మంచిగా లేదా? నోర్మై, ఇంకొకసారి ఇలాంటి పాటలు పాడావంటే నక్సలైట్ అని చెప్పేసి ఎన్కౌంటర్ చేయించేస్తాను. కూర్చో. చదా, ముందుగా ఎమోషన్ ఫీల్ చేయమన్నాం, నాదే పొరపాటు. చూడు ఆళ్ళగడ్డ అనసూయ, లెసన్ నెంబర్ 2లో ఆ శృంగార సీలు ఉన్నాయి చూడు, వాటి డైలాగులు ఒక్కసారి చెప్పు. నేను చెప్పను సార్. చెప్పవా చెప్పలేవా? రెండూను. అదే ఎందుకని?
నాకు ఇష్టం లేదు. అదేనమ్మా ఎందుకని అడుగుతున్నా. రొమాన్స్ అంటే నాకు నచ్చదు. సన్యాసం తీసుకోక సినిమాలోకి ఎందుకు వచ్చా? ఇక్కడ వాళ్ళు అడిగిందే చెయ్యాలి కానీ నీ ఇష్టమైంది కాదు. కూర్చో. మిస్టర్ మదన సుందర వదన రొమాన్స్ చేయి నాయన. మీతోనా? ఒత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయిందయ్యా. మాస్టారు ఏమిటి నాయనా? కొంచెం పాఠాలు ఆపుతారా? మాట్లాడాలి. ఆప్తానైనా మాట్లాడు. చూడండి, రేపే సదానందం గారి షూటింగ్. ఆల్బమ్ కి 5,000 ఇచ్చిన వాళ్ళకే రేపు షూటింగ్ ఉంటుంది. సార్ నాకు కొంచెం టైం కావాలి. కుదరదు. రాయ్ ఒప్పుకోడు. మీరు ఫుల్గా పేమెంట్ చేస్తేనే షూటింగ్. ఎన్నో ఆశలతో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ప్లీజ్ సార్, రాయ్ గారిని అడగండి. ఆయన అడిగే ఛాన్స్ దొరకట్లేదు. అది మీ కర్మ. వెళ్ళి డబ్బు రెడీ చేసుకోండి. ఏంటి సమర అలా ఉన్నావు? రోజీ, నాకు కొంచెం డబ్బులు హెల్ప్ చేస్తావా? రూమ్ రెంట్ కట్టాలి. ఓకే, రూమ్ కి రాయిస్తా. అమ్మో, మీ రూమ్ కా? అర్జెంట్ అనుకుంటే రా, లేకపోతే రేపిస్తా. రేపటి వరకా? మా చాయ్వాన్ ఊరుకోడు. అయితే రూమ్ కి రా. సరే. రా సమరా, ఇదే మా రూమ్. కూర్చో. పర్లేదు, డబ్బిస్తే వెళ్తాను. ఏంటా తొందర? కాసేపు కూర్చో. అబ్బా, ఈ ఓణితో చాలా చిరాగ్గా ఉంది. ఏంటి సిగ్గా? సిగ్గుపడితే సినిమాలో రొమాన్స్ సీన్స్ ఎలా చేస్తావు? హలో, లుక్ ఎట్ మీ యార్. త్వరగా డబ్బిస్తే నేను వెళ్తాను. ఎంత కావాలి? 2,000 రెంట్ పే చేయాలి. ఇంకేం వద్దా? అంటే నా దగ్గర చాలా ఉన్నాయి. అవేమీ వద్దా? వద్దు, నాకు డబ్బు కావాలి. నాకు నువ్వు కావాలి. అయితే నాకు నీ డబ్బు వద్దు. నీ గుణం మంచిదని నీ తప్పులు సరిపెట్టాను, కానీ నువ్వు ఇంత నీచంగా దిగజారుతావు అనుకోలేదు. ఆర్టిస్టుగా ఎదగడం కోసం తప్పుకు తలంచానన్నావు. మరిప్పుడేం చెప్పి తప్పించుకుంటావు? అతనంటే నాకు ఇష్టం. అయితే అతని ఇష్టాన్ని తెలుసుకోకుండా ట్రెస్ చేస్తావా? డబ్బు ఇచ్చి లొంగ తీయాలనుకున్నావు. నీకు బజార్ మనిషికి తేడా ఏముందే? ఇప్పటిదాకా నాకు నచ్చిన మగాళ్ళతో గడిపాను. ఒక్కసారి నాకు నచ్చిన మగాడితో గడపాలనుకున్నాను, అంతే. అంతకు మించి అతని నుంచి నేనేమీ ఆశించలేదు. ప్రామిస్. నువ్వెన్నైనా చెప్పు, ఈ విషయం నేను జీర్ణించుకోలేను. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. అభి, ఇంకెప్పుడు అలా చేయను. నువ్వంటే నాకు గౌరవం, ప్రాణం. నేను చెడ్డదాన్ని, కానీ నీ మనసు మంచిది. నా తప్పుని క్షమించలేవా? సరే, ఇక నుంచైనా బుద్ధిగా బ్రతుకు. షూటింగ్ అని పొద్దున్న తీసుకొచ్చి గుర్రెల మందలో ఓ పక్కన పడేశారు. ఇలా అయితే ఆర్టిస్టులం కాదు, అడుక్కు తినేవాళ్ళం అవుతాం. అడుగు తినే ఛాన్స్ కూడా లేదు. హీరోని కాకపోతే మా నాయన బాంబులేసి చంపేస్తాడు. ఒకేసారి హీరోలం అయిపోవడానికి మన బాబులన్న హీరోలా ప్రొడ్యూసర్లా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం. ఫస్ట్ టైం షూటింగ్కి వచ్చాం, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. పదండి. సార్ డైలాగ్ ఉంటే ఇవ్వండి సార్, దంచేస్తాను. అక్కడ దంచుదు కానీ పదండి. అలాగే సార్. మీరు కూడా రండి. ఏంటయ్యా? మేకప్ సార్. ఇక్కడ వేస్తున్నాం కదా, తర్వాత రండి. అమ్మాయిది అయిపోయింది కదా అండి. నాకు తెలుసా మీకు తెలుసా అయిందని? మీ మొక్కలకి అంత సీన్ లేదు. వెళ్ళండి అయ్యా. ఆ అమ్మాయి కూడా మా ఇన్స్టిట్యూటే కదా సార్ వేస్తున్నారు. ఏంటి? పోయి కాస్ట్యూమ్స్కి వెళ్ళి ముష్టి కూడా తగిలించుకోండి అయ్యా. వెళ్ళండి. అమ్మాయి కదరా, అందుకే వేస్తున్నాడు బాగా మేకప్. ఏంటయ్యా ఏమన్నా? ఏలేదు సార్, కాస్ట్యూమ్ రూమ్ ఎక్కడా అని. అక్కడ తగలడింది అయ్యా, వెళ్ళండి. రారా వెళ్దాం పదా. మీరేంటయ్యా? కాస్ట్యూమ్స్ చెప్పాను కదా వాళ్ళకి, వెళ్ళండి. ఉన్నాడు. ఇవ్వకండి. ఏంటయ్యా ఇవి? కొంచెం మంచి బట్టలు ఇవ్వచ్చు కదా. మీ మొహాలకి ఇది ఒకటే ఎక్కువ. ఎలానే కంపు కొడుతున్నాయి అయ్యా. ఆహా, స్ప్రే కొట్టిమ్మంటారా? ఎలాండే బాబు ఎలాండే. కనీసం ఇస్త్రీ చేసేని ఇవ్వచ్చుగా. ఏంటి ఇంకా నయం? గంజి పెట్టిమ్మన్నావు కాదు. ఎలా బాబు ఏలు పోదరా, వీళ్ళందరూ అంతే. నీకేంటే? కాస్ట్యూమ్ ఉండండి ఇస్తాను.
మంచి క్యారెక్టర్ అని చెప్పి గిది ఇచ్చారేందిరా? ఏమోరా అర్థం కావట్లేదు. హలో, ఆల్బమ్ కోసం 5,000 ఖర్చు పెట్టి మీరు సంపాదించిన వేషాలు ఇవేనా? ఈ మాత్రం దానికే ఫోటోలు ట్రైనింగ్ అవసరమా? నేను మీరు వేస్తున్న వేషాలను కించపరచడం లేదు, వాస్తవం తెలుసుకోమంటున్నాను. ఆశలకు ఆచరణకు చాలా తేడా ఉంటుంది. తొందరపడితే లైఫ్ బ్రేక్ అవుతుంది. చూడండి. చాలా థ్యాంక్స్. మాకు జూనియర్ ఆర్టిస్టుల ప్రాబ్లం లేకుండా మీ స్టూడెంట్స్ని పంపించావు. వాళ్ళకు వేషాల దురద తిరుగుతుంది, మీకు క్యాష్ దొరుకుతుంది. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాగా. నాది నాకు పడేస్తే నేనే చెప్తా మీకు థ్యాంక్స్. అదేంటి? నా భాషలో కమిషన్, మీ భాషలో కొసరు. ఓకే, డన్. చూసారా వాళ్ళు మిమ్మల్ని ఎంత దారుణంగా వాడుకున్నారో? శిల్ప, ఏమైంది? ఏం లేదు, తలనొప్పి అంతే. అమృతాంజలి ఉందా? అక్కర్లేదు, రాసుకున్నాను. నాకు తలనొప్పిగా ఉంది, ఇస్తావా? అది అది నాకే సరిపోయింది. షాప్కి వెళ్ళి తీసుకొస్తాను. తీసుకురా. ఎక్కడికే? షాప్కి. ఇలానే వెళ్తావా? బాత్రూంలో లైట్ ఉంటేనే సిగ్గుపడేదానివి, బయట లేకుండా బజార్కి ఎలా బయలుదేరుతావు? ఒంటి మీద బోణీ లేదన్నా స్పృహ కూడా నీకు లేదంటే అది తలనొప్పి కాదు. నువ్వు చెప్పకపోయినా నీ ఒంటి మీద పంటిఘాట్లే చెప్తున్నాయి. ఎవడు వాడు? మీడియేటర్ జాకీ. జాకీనా? అవును, నాకు హీరోయిన్ వేషం ఇప్పిస్తానని. వెళ్దాం పద. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. వద్దు అభినయ. ఏ భయమా? అతను నేను రేప్ చేయలేదు. నాకు అంటే నువ్వు కూడా రోజులో తయారయ్యావన్నమాట. మరెందుకు ఏడ్చావు? ఆడదాని కనుక. ఆస్తి లొంగిపోవటం, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకోవటం. షిట్, మిమ్మల్ని ఎవరు మార్చలేరే. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం ఏమిటంటే, వద్దు సార్, ఇక మీదట మాకు ఏ పాఠాలు వద్దు. మాకు ఈ పాఠాలు ఎందుకు పనిచేయట్లేదు సార్. సినిమాలో వేషాలు ఇస్తానంటే ఇన్స్టిట్యూట్ లో చేరాం. ఫీజులు కట్టాం. ఆల్బమ్ కోసం 5,000 కడితే వేషాలు ఇప్పిస్తామన్నారు. అవి కూడా కట్టాం. ఏమిటి మీకు వేషాలు ఇవ్వలేదా? ఇచ్చారుగా జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు. బోడి ఈ వేషాల గురించి ఇన్స్టిట్యూట్ లో చేరి వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టాలా? స్టూడియో గేట్ల దగ్గర నిలబడితే ఇంతకన్నా మంచి వేషాలే దొరుకుతాయి. ఎందుకంత ఆవేశపడతారు? ఇప్పుడున్న పెద్ద పెద్ద ఆర్టిస్టులంతా ఒకప్పుడు చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళే. వచ్చిన వేషాలు వేసుకుంటూ పోతే ఎప్పటికైనా పెద్దవాళ్ళు అవుతారు. వెండి తెర మీద మిలమిలా మెరిసిపోతారు. ఏమంటారు? అప్పటిదాకా ఆగిపోతే మెరిసిపోయేది మేం కాదు, ఇదిగో ఇవి. ఇదిగో వచ్చాడుగా జాకీ, మీకు ఆశలు కల్పిస్తాడు, ములుగ చెట్టు ఎక్కిస్తాడు. అడగవయ్యా, అడుగు, గుంజుగా. ఎందుకయ్యా నిరాశపడిపోతారు? ఇక నుండి ఎటువంటి కష్టం లేకుండా మన రాయ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇన్స్టిట్యూట్ మూసేస్తున్నారా? జోకులు ఆపేసి నేను చెప్పే గుడ్ న్యూస్ వినండి. మేకులు కొట్టకుండా ఏదో త్వరగా చెప్పండి. ఈ ఇన్స్టిట్యూట్ తరపున మన డైరెక్టర్ గారే సినిమా తీస్తున్నారు. మీ అందరికీ వేషాలు మాత్రం గ్యారంటీ. ఏదైనా డ్యూస్ ఉంటే ఇప్పుడే కట్టుకోండి. బాగా సాధన చేయండి. మీ ప్రతిభకు పదును పెట్టుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. వీడు చెప్పేది ఆడెప్పుడు అట్లానే అంటాడు రా, అయినా సినిమా ముందు తీయాలిగా. చూడండి బాబు, హీరో వేషం కావాలంటే కనీసం 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఫిలిము, ప్రొడక్షన్, సాంగ్స్, సెట్స్ ఇవన్నీ మీ మీదే ఖర్చు పెట్టాలి కదా. సార్ మేము అంత ఇచ్చుకోలేము సార్. ఇచ్చుకోలేకపోతే చిన్న వేషాలైంది. అది మీరు మా స్టూడెంట్స్ కాబట్టి. కానీ మేము హీరోలు అవ్వాలని వచ్చినాం సార్. హీరోలు కావాలంటే పెట్టుబడి పెట్టాలండి. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎవరండి? అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అయ్యా. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఊహల లోకంలో నిదురించే మనిషి ఎందాక నీ పయనము. ఓ మనిషి ఎందాక నీ పయనము. ఊహల లోకంలో నిదురించే మనిషి ఎందాక నీ పయనము. ఓ మనిషి ఎందాక
నీ పయనము సినిమాలో స్టార్ నువ్వు అవుతానని చిరంజీవి అంత తోడినవుతానని సినిమాలో స్టార్ నువ్వు అవుతానని చిరంజీవినంత తోడినవుతానని చివరికిట్ట నువ్వు మరి ఏమైతేవి ఒక్కసారి ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా ఎటువైపు నీ అడుగురా ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా ఎటువైపు నీ అడుగురా మనం ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచించినా వేస్ట్. అది ఓ గెలాక్సీ లాంటిది, రూట్ కూడా దొరకదు, ఓన్లీ ఫేట్. నీ సంగతి నాకు తెలియదురా. నా పేటు మాత్రం మా నాయన చేతిలోనే ఉంది. రూట్ దొరకకపోతే నా పని బాంబ్ బ్లాస్టింగే. మనం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే మన ఓనర్ గేటుకు లాకేస్తాడు. ఫుట్పాతే గతి. పదండి. థ్యాంక్స్. సమయానికి కనిపించారు. నేను హాస్టల్ దాకా డ్రాప్ చేస్తారా? ఏమైంది శిల్ప? నైట్ షూటింగ్ నుండి ఆటోలో వస్తుంటే వాళ్ళు నేను ట్రాప్ చేయడానికి ట్రై చేశారు. ఎవరు వాళ్ళు? ఏంట్రా ఏం పీకుతారా? దాన్ని మాకు వదిలేసి సైలెంట్ గా వెళ్ళిపోండి. రే పోకపోతే మీరేం పీకుతారా? నువ్వు ఉండరా. ఏమండి, ఈ అమ్మాయి మా ఫ్రెండ్, వదిలేయండి ప్లీజ్. అలాగేనమ్మా, మా పని అయిన తర్వాత వదిలేస్తాం, వచ్చి క్లీన్ చేసుకుందరు గాని. కమరా వీళ్ళు మాటలతో వినరు. నువ్వు శిల్పం తీసుకెళ్ళు. మరి మీరు వెళ్ళు. పోరా. దెబ్బ కట్టడానికి డబ్బులు లేవు, కట్టకపోతే ఛాన్సులు రావు. 100 1000 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం? హీరోలు అయిపోదామని వచ్చాం. ఎలాగైనా సాధించి తీరాలి. నీకేంటి, నీ బాబు బాగా బలిసినోడు, నువ్వు ఎలాగైనా తెస్తావు. అంత సీన్ లేదు. మా నాయన్ని డబ్బులు అడగాలంటే ముందు బాంబులే గుర్తొస్తాయి. ఆ బాంబులు పేలకుండా చూడడానికి రిమోట్ కంట్రోల్లా మీ అమ్ముందిగా. నేను అదే ఆలోచిస్తున్నాను. మరి మీ పరిస్థితి ఏంటి? మాకుంది తలదాచుకోవడానికి ఓ ఇల్లు, కడుపు నింపుకోవడానికి ఇంత భూమి. గది అమ్మకానికి తాతను ఒప్పించాలి. చూద్దాం. మరి నీ సంగతి రామన్నా? మా నాన్న స్కూల్ మాస్టర్. 2 లక్షలంటే మాటలు కాదు. ఉన్నా ఇవ్వడం. ఏదో ఒకటి చేయాలి. హీరో ఛాన్స్ పట్టుకోవాలి. ఆలోచిస్తాను. ఏమండి, వాడు చెప్పేది వినిపించుకోండి. నేను చెప్పింది వాడు వినిపించుకున్నాడా? ఇన్నాళ్ళకు తిరిగొచ్చాడు, కనీసం పలకరించండి. లేదంటే వాడు అన్నం తినకుండా వెళ్ళిపోతానంటున్నాడు. ఏం ఉద్ధరించాడని ఓ ఫ్రెండ్లా బతిమాలి చెప్పాను, విన్నాడా? నా దగ్గర చదువుకునే పిల్లలు ఎవరూ క్లాస్ తప్పలేదు. నా కొడుకై ఉండి వీడు నా మాట తప్పాడు. పరీక్ష తప్పిన పిల్లాన్ని చదువు మాన్పిస్తారా? మళ్ళీ పరీక్ష రాయించి సరిచేస్తారా? చెప్పండి. నాకే పాఠాలు నేర్పుతున్నావా? వాడి మాట వినమంటున్నాను. సినిమా విషయం అయితే నిన్ను కూడా క్షమించను. నాన్న, నేను ఇంకెప్పుడు సినిమా విషయం మాట్లాడను. అయితే నాకు ఇంకా చదవాలని లేదు, బిజినెస్ చేయాలని ఉంది. నాకు అవకాశం ఇవ్వండి నాన్న. నా మాట నమ్మండి. నీ మాట వింటున్నా. నమ్మానని కాదు, నీకు అవకాశం ఇవ్వాలని. బాగుపడతావో నాశనం అవుతావో తేల్చుకో. దీపిక, అన్నయ్యకి భోజనం వడ్డించు. సుజాత, మీ అన్నయ్యకి ఫోన్ చేద్దాం పద. ఎందుకంటే వాడి బిజినెస్కి ఫైనాన్స్ అరేంజ్ చేయాలి కదా. అన్నయ్య, ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన అది కాదనుకుంటా. నిజంగా అదే ఆలోచిస్తున్నాను. నాన్న విషయం నీకు తెలుసు, నీ విషయం నాకు బాగా తెలుసు. అందుకే మరీ మరీ చెప్తున్నాను,
బిజినెస్ సంగతే ఆలోచించు, సరేనా? అలాగే. 2 లక్షలు ఇస్తే హీరో ఛాన్స్ ఇస్తారని చెప్తాండాడు. ఇస్తా, కానీ నీకు 1 నెల రోజులు మాత్రమే టైం ఇస్తాండా. హీరో వైతివా దండలేసి ఊరేగిస్తా, జీరో వైతివా బిడ్డని కూడా చూడా బాంబులేసి చంపేస్తా. ఈ బాంబుల శివారెడ్డికి ప్రాణం కంటే పరువు ముఖ్యం. నాయనా, మన పొలం అమ్మిన పైసలు, నా ప్రాణాలు అన్నీ నీ చేతుల్లో పెడుతున్నా. నువ్వు బాగుపడతావో నన్ను బొందలు పెడతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. మన మలియాబాద్ ఊరి పేరు నిలబెడతా తాత. ఏంటి బాసు ఈవేళ చాలా హుషారుగా ఉన్నా? డబ్బు బాసు, డబ్బు డబ్బు కోసం నేను పుట్టా. చిల్లర అడుక్కున్న ఈ చేతులతోటే కట్టలు కట్టలు చూడాల్సి వస్తుంది. చూడు బాబాయ్, దండ్రికి జరుగుట్లా ఉందా? ఎవరిలో కత్తిరి కూడా ఉంది చూడు. అది కట్టారు కాదు, చేతి మడత. అవును, ఈ రోజు ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు? దాదాపు 500 మంది వరకు వచ్చారు. కానీ ఈవేళ 50 మందిని రమ్మన్నా. పంచి సినిమా వాళ్ళనుకో ఫోటోలు ఇచ్చేయమని చెప్పు. కొత్త వాళ్ళనుకో వేషం ఖాయం, యాక్టింగ్ లో ట్రైనింగ్ చేయాలని ఫీజులు వసూలు చేసి అక్కడ పెట్టేసుకో. ఓకే, ఇంకో మాట, బయట చూసేవాడు నిచ్చుగా ఉన్నాడు అనుకో, హీరో వేషం ఖాయం అని బేరం పెట్టు, డబ్బులు లేరు వసూలు చేయిస్తా. అదేంటి బాసు, ఆ ముగ్గురికి ఓకే చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు కూడా తీసుకున్నావు కదా? వేలం పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫలితం దొరుకుతుందా? ఆడేవాడికి గొంతు నొప్పి పెట్టకూడదు, పాటించుకునే వాడికి ఆలోచన ఉండకూడదు. అప్పుడే కంగారు పడకు. జీవితం వైకుంఠపాలు అంటారు కదా, అందులో నేను నిచ్చిన దగ్గర మాత్రమే నేర్చుకున్నాను. ఓహో, ఎందుకయ్యా కంగారు? ఇచ్చారుగా, ఇంకా మీరేం ఆలోచించొద్దు. మీరు హీరోలా కనిపించగానే మీ అభిమానులే రెచ్చిపోయి మిమ్మల్ని గెలాక్సీ స్టార్స్ చేస్తారు. ఈ ఇండస్ట్రీని దున్నేయండి. హలో, ఏంటి నా కోసం ఆలోచిస్తున్నారా? తర్వాత చెప్తాం, ముందు ఇది తీసుకో. చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఏంటి విషయం? చెప్పాలంటే చాలా ఉంది. చాలా ఉంటే ఇచ్చేది ఇదేనా? మరేం కావాలి? డైమండ్ నెక్లెస్ ఇస్తారా? వేషం కోసం 2 లక్షలు ఖర్చు పెట్టారు, నా కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? గొంతు కోస్తుంటే గొర్రె అరుస్తుంది, తప్పించుకోవటానికి గుంజుకుంటుంది. మీరు మాత్రం వాడి మాటలు నమ్మి జీవితాలు నరుక్కుంటున్నారు. డబ్బిచ్చి వేషం కొన్నారు, హీరోలుగా నిలబడగలరా? ఆ స్థాయి వాడుకుందా? అర్హత లేని వాడికి దానం చేయడం ఎంత తప్పో, టెక్నిక్ తెలియని చీటర్ చేతిలో మోసపోవటం అంతకంటే పెద్ద తప్పు. ఒక్క మాట నాతో చెప్పారా? అభిమానించిన నన్ను మోసం చేశారు, జన్మనిచ్చిన మీ వాళ్ళని మోసం చేశారు. ఏం సాధిద్దామని? మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వెళ్ళండి, వెళ్ళిపోండి. అభినయ, నటనలో నా దగ్గర శిక్షణ పొందావు. ఇప్పుడు యాంకర్ గా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. నచ్చిన దానికోసం వెయిట్ చేయడం కంటే దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే బెస్ట్ అనిపించింది. అది మిస్టర్ వినయ్ గారి వల్లే. దానికి కారణం మీరే. కాదు, అవసరం, అర్హత, అవకాశం. వాళ్ళకు యాంకర్ అవసరం ఉంది, నీకు అర్హత ఉంది. వినయ్ ద్వారా అవకాశం నీకొచ్చింది. ప్రొసీడ్. కెమెరా. మీ నటనాలయం ఎంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది? ఆ లెక్కలు వివరాలు నాకంటే మీకు ఇండస్ట్రీకే బాగా తెలుసమ్మా. నటుడు పుడతాడా తయారవుతాడా? పుట్టిందే ఎవరు తయారు కారుగా. అంటే నటన పుట్టుకతోనే రావాలంటారా? ప్రతి మనిషికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు దాగుంటాయమ్మా. వాటిని గుర్తించి శిక్షణ ఇచ్చినప్పుడే అవి వెలుగులోకి వస్తాయి. మరి సాధనతో నటులు కాలేరంటారా? సాధనతో నటుడు కావచ్చు, కానీ రాణించలేరు. ఇందుకు మీకు చక్కని ఉదాహరణ చెప్తాను. కౌరవులు, పాండవులు అందరూ కలిసి విలువిద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్ళారు. అందరూ వెళ్ళినా కూడా ఒక్క అర్జునుడే ఉత్తమ విలుకాడు ఎందుకయ్యాడు? అలాగే భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధంలోనూ, ధర్మరాజు, నకులుడు ఖడ్గ విద్యలోనూ ఎందుకు ఆరితేరారు? చెప్పండి, ఎందుకు ఆరితేరారు? అవి వారి వారి సహజ గుణాలన్నమాట. ఆ గుణాలు పుట్టుకలోనే వాళ్ళలో దాగున్నాయన్నమాట. నటులు చేస్తాం, అవకాశాలు కల్పిస్తాం, ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశామంటూ రకరకాల పేర్లతో ఇన్స్టిట్యూట్లు ప్రకటనలు ఇస్తున్నాయి. ఇంకా ఎన్నో రకాలుగా దోపిడీ చేస్తున్నారు. వీటిపై మీ వివరణ ఏంటి? వెలుగునిచ్చే దీపం ఒకటైతే ఆ వెలుగును స్వాహా చేసేందుకు 10 పురుగులు చేరతాయి. సినిమాల్లో చేరాలన్న మీ యువత మితిమీరిన ఆశల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సీనియర్ ఆర్టిస్ట్ ఈ ఫేక్ ఇన్స్టిట్యూట్ విషయంలో మీరే చర్య తీసుకోరా? ఉండు,
ఈ ప్రశ్న వృత్తిపరమా లేకపోతే వ్యక్తిగతమా? రెండు సార్. ఈ దొంగ ఇన్స్టిట్యూట్స్ ఎంత మంది అమాయకుల్ని ఎన్ని రకాలుగా దోచుకుంటున్నాయో చూశాను. అదే చాలక ఇన్స్టిట్యూట్స్ తరపున సినిమాలు తీస్తున్నామంటూ వేషాలకు బేరం పెట్టి కొత్త రకం దోపిడీ మొదలు పెట్టారు. నిన్నటి దాకా స్టూడియో గేట్ల వద్ద నిలబడ్డ సప్లైర్ సుబ్బారాయుడు ఇవాళ ఫిలిం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రాయ్ కొత్తగా సినిమా తీస్తున్నామంటూ అందరినీ నిలువు దోపిడీ మొదలు పెట్టాడు. అలాగే మరికొందరు నటనలో ఏబిసిడీలు తెలియని వాళ్ళంతా డైరెక్టర్లు అయ్యి ఇండస్ట్రీని అమ్ముకుంటున్నారు. మీలాంటి సీనియర్స్ ని వెక్కిరిస్తున్నారు. చూస్తూ ఊరుకుంటారా? దొంగ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కాదు, చిన్న సినిమాల ముసుగులో 2-3 రోజుల్లో సినిమా పూర్తయింది అనిపించే దగా నిర్మాతలు పుట్టుకొచ్చారు. ఏదో ఒక చోట రిలీజ్ చేసి శాటిలైట్ బిజినెస్ చేసుకుని బతికేస్తున్నారు. సినిమా విలువను చంపేస్తున్నారు. సినిమా పరిశ్రమ ఒక మహాసముద్రం లాంటిది బాబు. అందులో ఆణిముత్యాలు ఉన్నాయి, తిమింగలాలు ఉన్నాయి. చెడుని ఏరి పారేయాలి. ఆ బాధ్యత కళాకారుడిదే. అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ముందు నీ కళానికి పదును పెట్టి సమస్యని పరిశ్రమలోని పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి. పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. నమస్తే బాబాయ్. ఎరా ఇవాళ ఏం బకరాలు దొరకలేదా? ఈ రోజు మన బాసే పెద్ద బకరా అయ్యేవాడు. ఏ ఫీజు కట్టలేదని కుర్రోళ్ళని క్లాస్ నుంచి పంపించేశారుగా. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పంపిణీ రిపోర్ట్ గా ఇచ్చారా? ఇస్తే కొంప మునిగేది. మన కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. లేకపోతే కొత్త సిఐ వ్యాసని ఘర్షణలో వెంకటేష్ టైపు. ఎఫ్ఐఆర్ ఉండదు, డైరెక్ట్ ఫైరింగే. ఈ విషయం చెప్తామని వచ్చాను. మన బాసును కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. వస్తా. బాసు రే, వీడు పంకజానికి రాయేస్తే వాళ్ళ అమ్మకి తగిలిందంటరా. ఇప్పుడు అది అవసరమా? ఏంటమ్మా దీప్కి ఎక్కడ కూర్చున్నావు? స్కూల్కి వెళ్ళలేదా? ఏమైందమ్మా? అన్ని బిజినెస్ చేస్తానంటే నాన్న మావయ్యని అడిగి 2 లక్షలు అరేంజ్ చేశారు. అంతే. అన్నయ్య కనిపించడం లేదు, డబ్బు లేదు. మీ డాడీ ఎంక్వైరీ చేయించలేదమ్మా? సినిమాల్లో వేషాల కోసం డబ్బుతో పారిపోయాడని చాలా కోపంగా ఉన్నారు. చచ్చాడు అనుకోమన్నారు. చాలా ప్రాబ్లం అయింది. అమ్మ చాలా దిగులుగా ఉంది. అన్నీ వస్తేనే కానీ మళ్ళీ మనిషి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ ఎలా వస్తాడు? మీరన్నయ్యకి బాగా క్లోజ్. మీరు చెప్తే వస్తాడు. అవును, మీరే చెప్పాలి. నేను చెప్పినా వస్తాడు. కానీ నేను ఆడపిల్లను, హైదరాబాద్ వెళ్ళలేను. ప్లీజ్ నా కోసం వెళ్ళరా? అలాగే దీపిక, నేను వెళ్తాను. అన్నయ్య దొరుకుతాడంటే అలాగైనా గట్టిగా ప్రయత్నిస్తాను. రాయ్ సినిమా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు తప్ప ప్రొడక్షన్ స్టార్ట్ చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇల్లు పొలము అమ్మించి మరీ కట్టిన హీరోని అయిపోదామని. పరిస్థితి చూస్తుంటే ఇలా ఉంది. ఎవరిని అడగాలో ఏం చేయాలో ఏం తెలియడం లే. నాయన చెప్పినా వినకుండా డబ్బు తెచ్చా. తొందరపడి డబ్బు ఇచ్చి తప్పు చేశామనిపిస్తుంది. నిజం. ఏంటి స్వామి, మా బాధలో మేముంటే ఎదురు దెబ్బలో ప్రత్యక్షమైన నీకు ఛాయ్ సిగరెట్ ఇప్పించడానికి చిల్లర కూడాలే. ఈ స్వామి ఒక్కసారి అడుగుతాడు, రెండోసారి అడగడు. ఇచ్చినా పుచ్చుకోడు. మరెందుకు మా వెంట పడ్డావు? మనకి హితోపదేశం చేద్దామని కాదు, మీరు తప్పు చేశారని కన్ఫర్మ్ చేయాలని. అంటే సినిమా పేజీలో సువార్త ఒకటి ఉంది, చదువుకోండి. పెద్ద పెద్ద డైరెక్టర్లు సార్ల పేర్లను అడ్డం పెట్టుకొని ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఘరానా దొంగల వివరాలు. వాటిలో నెంబర్ 1 మీ టీఎస్ఐ. ఆ దొంగలకు గజ దొంగ మీ రాయ్. వట్టి కొట్టుకు పాలు రావు, డబ్బిస్తే హీరోలు కారు. కాళ్ళు మీత కాళ్ళేసుకు దర్జాగా బతికి కాళ్ళరు ఎగరేసుకుంటూ నీ ఊర్లో తిరిగి దొరబాబులాగా నువ్వు బతికి నోడివి. ఈడికొచ్చి తిప్పలెన్నో పడుతుంటివి. వాడి వీడి మాటలన్నీ నమ్ముకొని ఉన్న ఆస్తినంత నువ్వు అమ్ముకొని సినిమాలో హీరోను అవుతానని చివరికిట్ట జీరోలా అయిపోతీవి. ఆ ఛాన్సు ఈ ఛాన్సు ఇప్పిస్తానంటూ, ఆ ఛాన్సు ఈ ఛాన్సు ఇప్పిస్తానంటూ డబ్బుంటేనే చుట్టూ తిరిగినోళ్ళు ఏడి మరి ఇప్పుడెవడు కానరాడు. ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా, ఎటువైపు నీ అడుగురా. ఒక్కసారి ఆలకించరా ఓ సోదరా, ఎటువైపు నీ అడుగురా.
అన్నయ్య కనిపించాడా? లేదమ్మా, హైదరాబాద్ మొత్తం వెతికాను. ఫిలిం నగర్ లో కూడా ఎంక్వైరీ చేశాను, దొరకలేదు. అదేంటి అన్నయ్య ఫిలిం నగర్ లో ఉన్నానన్నాడు? నిజమే, అడ్రస్ లేకుండా పట్టుకోవడం చాలా కష్టమమ్మా. మరెలా? తప్పదనుకుంటే టీవీలో పేపర్లో ఇంక అనౌన్స్ చేయాల్సిందే. అమ్మో, నాన్న చంపేస్తాడు. అన్నీ కూడా రెస్పాన్స్ ఇవ్వడు. ఇంతకన్నా చేయగలిగింది ఏం లేదమ్మా. ఏం సినిమాలో ఏంటో మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నిజమేనమ్మా, రాముని ఎంకరేజ్ చేసి మేమే పంపించామమ్మా. వాడిని హీరోగా చూడాలని ఆశపడ్డాం. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తున్నాం. చాలా బాధగా ఉంది. సారీ దీపిక. పాపం పూర్ ఫెలో నటుడు అవ్వాలన్న ఆశతో ఇన్స్టిట్యూట్ లో చేరాడు. హోటల్లో పనిచేస్తూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ ఇన్స్టిట్యూట్ లో కట్టేశాడు. మన ఇన్స్టిట్యూట్ బోగస్ అని తెలుసుకొని అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం వాడి ఆశ తీరకుండానే పోయాడు. ఏమైంది రవికి? వేషాల కోసం తిరిగితే చివరికి డెడ్ బాడీ వేషం దొరికింది. నిరాశతో నిజంగానే సూసైడ్ చేసుకున్నాడు. అందరికీ ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం ఉండదు. అతను చూసి జాలిపడక్కర్లేదు. రేపు మనము అంతే. కాలు జారాక కాలం కలిసి రమ్మన్నా కలిసి రాదు. బతుకుదాం అనుకున్నా నో లైఫ్. ముఖానికి రంగు పూసుకోను మోజు పుట్టి ఉన్న ఊరు ఉద్యోగం అన్ని వదిలిపెట్టి ఇంద్రనగరు కృష్ణనగరు రోడ్ల మీదకొచ్చి వేషాల కోసం ఎన్నో ఆఫీసులు చుట్టి తెచ్చుకున్న డబ్బులన్నీ ఖర్చు అయ్యి ఇంటి అద్దె కట్టుటకు తిప్పలై మంగమ్మ టిఫిను సెంటర్కొచ్చి మంచి నీళ్లతోనే కడుపు నింపుకొని తిరిగి మీ ఊరైతే నా మోసి అనుకోని తిరిగి మీ ఊరైతే నా మోసి అనుకోని పడరాని పాటలెన్నో పడుతున్నారా అయినా కూడా ఆశ మీరు వదలనంటిరా. నాయనా, మన పొలం అమ్మిన పైసలు, నా ప్రాణాలు అన్నీ నీ చేతుల్లో పెడుతున్నా. నువ్వు బాగుపడతావో నన్ను బొందలు పెడతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. హీరో వైతివా దండలేసి ఊరేగిస్తా. జీరో వైతివా పెట్టవని కూడా చూడా బాంబులేసి చంపేస్తా. ఈ బాంబుల శివారెడ్డికి ప్రాణం కంటే పరువు ముఖ్యం. బిజినెస్ చేస్తానని నాన్న దగ్గర 2 లక్షలు తీసుకున్నావు. బిజినెస్ చేసావా? హీరో అవుదామని ఖర్చు పెట్టాను. అయితే హీరో అయ్యావా? అయితే అమ్మ సంతోషిస్తుంది. కాకపోతే ఇల్లు నరకం అవుతుంది. నన్ను నమ్మలేకపోతున్నావా? నీ నమ్మకం నిజం కాకపోతే నేనే ఆశ్రయించుకుంటాను. మూడిట్లో ఒక్కటి చాలు మీరు చావటానికి. బతకడానికి లైఫ్ టైం కావాలి. ముగింపుకు ఒక్క ఫుల్ స్టాప్ చాలు. ఆ లైఫ్ టైం నేను చూపిస్తాను. బతికి సాధించండి. పంట పండలేదని పొలాన్ని ఎండగడతావా? పండించలేకపోయామని పీక్ కోసుకుంటావా? చావటం కోసం మీరు దూరం రానవసరం లేదే. నిలిచి సాధించాలి. సినిమా నటులు కావాలనుకున్న మీ ఆశయం తప్పు కాదయ్యా. సరైన మార్గాన్ని ఎంచుకోలేని మీ ఆలోచన తప్పు. డబ్బుతో హీరో వేషాలు కొనుక్కోవాలి అన్న మీ దురాశ తప్పు. సాధించలేకపోయామన్న నిరాశతో ప్రాణాలు తీసుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. మీ గురించి ఆలోచించండి. మీ కన్నవాళ్ళ గురించి ఆలోచించండి. మీలో టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఆర్టిస్ట్గా నేను నిలబెడతానయ్యా. వినయ్, ఇప్పటికే నీ కలంతో కలకలం పుట్టించావు. ఇప్పుడు నీ వేషంతో వాళ్ళ ఆట కట్టించు. తోడుగా డైనమైట్ తీసుకెళ్ళి. అర్థమైంది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి అండి. నా పేరు గండుమిల్లి జంగయ్య నాయుడు అండి. ఈ నా కొడుకండి బాల చిరంజీవి అండి. బాల చిరంజీవి? అవునండి, చిరంజీవి పెద్దోడు ఇప్పుడు కదండి. ఆ లెవెల్కి మావాడు రావాలనే ఆ పేరెట్టేసానండి.
ట్రైనింగ్ చేయడానికి ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారా? అబ్బే లేదండి, మా వాడి వెంటనే హీరో అయిపోలా అంతే మరి. సారీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయాయి. రేపు నుంచి షూటింగ్, నెక్స్ట్ పిక్చర్ లో ట్రై చేద్దాం. నాన్న నాకు ఈ పిక్చర్ లోనే హీరో వేషం కావాలి. మా వాడు అడిగింది నేను ఎప్పుడు కాదల్లా. మీ హీరోని పీకేసే మా వాడిని నెట్టేసుకోవచ్చుగా. చూడండి గండుపిల్లి గారు, గండుమిల్లి గారు, పీకేయడానికి ఇది మీ అమలాపురం కొబ్బరి పీచు కాదు, హీరో వేషం, లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఆ మాట మీరు అంటారనే నాకు ముందే తెలుసండి. గండు మిల్లి జంగైనాడంటే అమలాపురానికే పెద్ద కాపు. ఊరు 4 పక్కల మందే. 25 లక్షలు ఇస్తా, మా వాడికి హీరో వేషం ఇచ్చేయండి. చూడండి జంగయ్య గారు, మీ వాడికి హీరోగా అవకాశం ఇస్తున్నా. రేపే అగ్రిమెంట్ రాసుకుందాం. రేపే కాదండి నేను హీరోగా యాక్ట్ చేసేది, ఇవాళ రాసుకుందాం. వెరీ గుడ్. ఆ బాండ్ పేపర్ తిప్పాలి, ఒక 500 రూపాయలు ఉంటాయి, ఇవ్వండి. అట్టగే ఇస్తానండి. ఏంటిది? నీ డెత్ అగ్రిమెంట్. ఇలాంటి నేను చాలా చూసా, నా గురించి తెలియదు నీకు. ఈయన గురించి నీకు తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. ఈయన పంజాగుట్ట సిఐ మిస్టర్ వ్యాస్. ఏరా నామాల సుబ్బారాయుడు, ఎన్ని నెలల నుంచి సినిమా తీస్తావు? ఎంతమందికి హీరో వేషాలు అమ్ముతావు? నీ పాపం పండింది, అందుకే నా చేతిలో పడ్డావు. ఎఫ్ఐఆర్ అటు నాకు అలవాటు. డైరెక్ట్ ఫైరింగ్. వదిలేసి వెళ్ళిపోవటం కాదు, నువ్వు ఎంతమందిని మోసం చేసావో వాళ్ళందరికీ సెటిల్ చేసి వెళ్ళు. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు క్షమించే అలవాట్లేదు. డైరెక్ట్ తూటానే. చూడు బాసు, అరచేతిలో జరిగిపోతంత దండరేఖ చూసి మురిసిపోయావు, కత్తిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైంది చూసా? థ్యాంక్స్ వినయ్, నీ జర్నలిజం బ్రెయిన్ ఉపయోగించి వాడి ఆట కట్టించా. ఇలాంటి వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు, అందుకే సిఐ గారిని కాంటాక్ట్ చేశాను. ఆయన కోఆపరేట్ చేశారు. మీరు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు ఏం చెప్పదు. అందరం ఎక్కాలని అతిగా ఆశపడితే ఇలాంటి నక్కల చేతుల్లో పడతారు. వాళ్ళు పుట్టగొడుగులు, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. జాగ్రత్త. బాసు, డోంట్ సే బాసు. నవ్వు డాబాల సుబ్బారాయుడు ఆర్డినరీ. ఎలా ఉండేవాడు, ఎలాగైపోయావు? వైకుంఠ పావులో పావు కలిసి మొదటికి వచ్చాం, మళ్ళీ మొదలు పెడతా. నిచ్చెనెక్కి మళ్ళీ పైకి వస్తా. ఎప్పటికవుతుందో ఏమో చూడాలి. అయ్యే పనేనంటావా? బకరాలు ఉన్నంత వరకు బతుకు తెరువు ఉంది. అదిగో అక్కడికి బకరాతుండేవో వస్తా. ఎంత బంగారు బకరాలు, మంచి నాగార్జున తెలుసు కదా, నేను ఇంట్రొడ్యూస్ చేసిన. అక్కడ నా ఇంట్రొడ్యూస్ వచ్చింది. నేను ఎంత చేయను. నాగార్జున వేసు నీకేంతా, సుమంత్ వేసు నీదే. నువ్వే ప్రొడ్యూసర్, మంచినీటి చుక్క మట్టిలో పడితే ఇంకిపోతుంది, తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది, ముత్యపు చిప్పలో పడితే నిజమైన ముత్యం అవుతుంది. మంచి దారిని ఎంచుకోండి, మంచి నటీనటులుగా ఎదగాలి. నమస్కారం.